శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఒక యూనివర్సిటీ మనకేమిస్తుంది? ఎడ్యుకేషన్ అంటున్నాం. సర్టిఫికేట్ ఇస్తుంది. ఇంకా బేసిక్గా అది ఒక జ్ఞానం ఇస్తుంది. ఎడ్యుకేషన్, నాలెడ్జ్, సర్టిఫికేట్. ఇంకా బేసిక్గా మనకు అదేం చేస్తుంది? ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆపర్చునిటీ దేనికి? ఎక్కడ? మనిషి ఎదగటానికి. ఎదగటం అంటే మనం యూనివర్సిటీలో సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, ఒక డిగ్రీయో పీజీయో చేసాం, సర్టిఫికేట్ ఇచ్చారు. మీ అందరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువగా ఇంజనీర్సే ఉండుంటారు కదా. ఎంతకాలం చదువుకున్నారు? 20-25 సంవత్సరాలు చదువుకుంటారు. 20 దాదాపుగా. ఇప్పుడు ఒక సర్టిఫికేట్ ఇస్తుంది ఒక యూనివర్సిటీ, కానీ మనకు పాఠాలన్నీ గుర్తుంటాయా? చిన్నప్పటి నుండి నేర్పించిన పాఠాలు గుర్తుంటాయా? గబుక్కుని ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాయిస్తే పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? ఫెయిల్ అవుతారా, ఒప్పుకుంటున్నారన్నమాట. అంటే ఇప్పుడు యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికేట్ తిరిగి ఇచ్చేయాలా లేదా? కదా, చెప్పండి. గబుక్కున్నప్పుడు మనం 10th పాస్ కాలేకపోతే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా పనిచేస్తున్నాం కూడా, డిగ్రీ హోల్డర్, పీజీ హోల్డర్గా ఉండి ఇప్పుడు ఒక పని కూడా చేస్తున్నాము, కానీ గబుక్కున్న 10th కూడా పాస్ కాలేము. మరి మనం ఏం చేసినట్టు అంటే పాఠాలన్నిటిని మర్చిపోయాం. కానీ దాంతో పాటుగా మన తెలివి ఏదైతే ఎదిగిందో అది వదిలేయలేదు. మనం తెలివైన వాళ్ళం అయ్యామో లేదా చదువుకున్న తర్వాత? యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యాం కదా. అది మనం చేసింది. పాఠాలు ఎవరికి గుర్తుండవు. అంటే లిటరల్గా ఏం నేర్చుకున్నామో అది అట్లాగే గుర్తుండదు. కానీ దాంట్లో అవి నేర్చుకునేటప్పుడు మనం ఎదుగుతాం, పాఠాలను చదువుతాం, తెలివిని పెంచుకుంటాం. ఈ ఆపర్చునిటీ ఇచ్చింది మనకు యూనివర్సిటీ. మరి ఈ యూనివర్స్ ఏం ఆపర్చునిటీ ఇస్తుంది? అంతే కదా, యూనివర్సిటీనే ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. సర్టిఫికేట్ దేనికి పనికిరాదు. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత అయిపోయింది, కానీ దాంట్లో ఉన్న అది నీకేమేమి వచ్చని చెప్పిందో ఆ సర్టిఫికేట్ అవన్నీ మనకు రావు ఇప్పుడు. కాబట్టి అది సత్యం కాదు. అట్లాగే మరి ఇప్పుడు ఒక యూనివర్స్ ఏం చేస్తుంది? మనం యూనివర్స్లో ఉన్నామా లేదా? ఉన్నాం. ఏం చేస్తోంది? యూనివర్స్ కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. ఏంటి? తనను తాను తెలుసుకోమని ఒక ఆపర్చునిటీ ఇస్తుంది, అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఈ సృష్టిలో అన్ని ప్రాణులు కూడా అన్నంతోనే బ్రతుకుతాయి కలియుగంలో అంటారు. దానికి ఒక క్రమం చెప్తారు. ఏమిటంటే సత్యయుగంలో అస్థిగత ప్రాణులట. అంటే ఎంత దాకా ఈ స్కెలిటన్ సిస్టమ్ ఉంటుందో, అస్థి అంటే ఎముకలు ఉంటాయో అప్పటిదాకా ప్రాణంతో ఉంటాడట వాడు. అందుకే పూర్వము రాక్షసులు కానీ దేవతలు కానీ తపస్సులు చేస్తే ఒక అస్థి పంజరం ఒకటే ఉండేది. అంతదాకా తపస్సు చేస్తూనే ఉన్నారు వాళ్ళు, బతికే ఉంటారు అంతదాకా. ఆ తర్వాత సత్యయుగం తర్వాత ఏమొచ్చింది? త్రేతాయుగం వచ్చింది. అక్కడ రుధిరగత ప్రాణులు అంటారు. అంటే రక్తం ఉన్నంతసేపు బ్రతుకుంటారట వాళ్ళు. తర్వాత ద్వాపర యుగంలో మాంసగత ప్రాణులు, అంటే మాంసం ఉన్నంతసేపు బ్రతుకుంటారు. చివరికి కలియుగంకి వచ్చేటప్పటికి అన్నగత ప్రాణులు అయ్యారు. అన్నం తింటేనే బ్రతుకుంటారు, తినకపోతే ఉండడు. మహా అయితే ఒక వారం రోజులు చేయగలడు ఉపవాసం, తర్వాత కుటుకుమంటాడు. అందుకే ఇప్పుడు అన్నగత ప్రాణులు. ఈ సృష్టిలో ఈ కలియుగంలో ప్రతి ప్రాణి అన్నం తింటుంది కదా. అయితే ఈ తినకుండా ఉండలేదు.
అన్నం అంటే మనం కేవలం ఏమనుకుంటాం, తినే పదార్థం అనుకుంటాం, అంతే కదా. అన్నం అంటే వరి అన్నమే కాదు, జొన్న, సజ్జలు, రాగులు ఏవైనా సరే తినే తిండిని అన్నం అంటున్నాం అనుకుందాం. అక్కడ ఇది కేవలము అన్నం అంటే తినే తిండియా, లేదా మనం తీసుకోవటం అంటే అన్నం పదాన్ని ఉపనిషత్తులు, వేదాలు బాగా ప్రయోగం చేస్తాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా అన్నారు. అంటే ఏమిటి అక్కడ అర్థం? మనం లిటరల్గా అన్నం అంటే తిండి అనుకున్నాం అనుకోండి, దాని అర్థం పొసగదు అక్కడ. అందుకే ఒక్కొక్క పదానికి వేదంలో ఉన్నదానికి తత్వార్థాన్ని తీసుకోవాలి, ఇంటర్నల్ మీనింగ్ ఏమిటో నిజంగా అది తీసుకోవాలి. అన్నం అంటే అధభక్షణే ధాతు, అంటే భక్షణ. దానికి స్వామివారి నిర్వచనం ఏం చెప్పారు? భక్షింపగా మరి భక్షింపకోరనేది అన్నమాట. ఒకసారి తింటే మళ్ళీ ఇంకా తినకుండా ఉండాలి. మనమేమో పూట పూటకి తిన్నాము, కడుపు నిండింది, చాలా 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 అంటాం. ఆ పూటకి మళ్ళీ 3 గంటలు కాగానే మళ్ళీ కావాలి. మళ్ళీ అప్పటికి తినేమంటాం, చాలా 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 అంటాం. మళ్ళీ కాసేపు అయితే ఇది అన్నం కావటం లేదంటే, ఏది తింటే మళ్ళీ ఇంకేం తినే అవసరం లేకుండా కావాలో అది అన్నం కావటం లేదు. వేదంలో వాడిన అన్నం అనే పదం దానికి వాడారు, అధభక్షణే ధాతు. అయితే సృష్టిలో ఈ అవకాశాన్ని ఇస్తూ, దేనికి అవకాశాన్ని ఇస్తుందని చెప్పుకున్నాం? తనను తాను తెలుసుకోవటానికి. ప్రతి ప్రాణికి ఇస్తుంది అవకాశాన్ని, కానీ అన్ని ప్రాణులు కూడా దాన్ని ఉపయోగించుకోవటంలో ఎదగలేకపోయినాయి. ప్రవర్తన చేయటము, ప్రవర్తించి తనను తాను తెలుసుకోవటం, దీన్నే చరప్రాణి అంటారు. చరప్రాణి అంటే మనకేం తెలుసు? కదిలేవి. అచరప్రాణులు అంటే కదలనివి, అది మామూలు అర్థం. చరప్రాణి అంటే చరగతి భక్షణం. అంటే ఏమిటంటే మనం ప్రవర్తించగలము, ప్రవర్తనలో ఒక సారమును తీసుకుంటాం. ఎట్లాగైతే ఎడ్యుకేషన్ అన్న దాంట్లో ఇందాక మీరు ఏం చెప్పారు? ఎడ్యుకేషన్ పాఠాలు మర్చిపోయాము, కానీ తెలివి ఎదిగింది. ఆ ఎదిగిన తెలివిని ఎట్లా తీసుకున్నామో అట్లాగే మన ప్రతి ప్రవర్తనలో కూడా ప్రవర్తన అంతా పోతుంది. అంటే బయట యాక్షన్ అంతా పోతుంది కాసేపటికి, ఇప్పుడు ఏది లేదు, ఏం చేసాము ఇన్నాళ్ళు. కానీ దాంట్లో మనం ఎదిగాం, ప్రవర్తించి ప్రవర్తించి నౌ వీఆర్ మెచ్యూర్డ్ బీయింగ్స్. అయ్యామా లేదా? అయ్యామా? కాలేదా? అంటే క్రియారూపంలో జరిగిందంత కరెక్ట్గా, కానీ జ్ఞాన రూపంలో కాలేదన్నమాట. అంటే మనకు తెలియదు, జరగటం అయితే జరిగింది, ఎదుగుతూ ఉన్నాము క్రియారూపంలో, కానీ జ్ఞానంలో మనము ఇగ్నోరెంట్, ఇంకా తెలుసుకోలేదు, ఏం జరిగిందో కూడా తెలియలేదు. అయితే ఈ ఆపర్చునిటీ, అవకాశం ఏదైతే యూనివర్స్ ఇస్తుందో దాన్ని అన్ని ప్రాణులు కూడా అన్నం అంటే తిండి తినటం లాగానే బ్రతుకుతున్నాయి. వాటికి ఉన్న తిండి ఏది కావాలో అది తింటున్నాయి. కానీ మనిషి ఒక్కడు దీనికంటే చాలా విలక్షణం, అంటే వేరుగా ఒక తెలివిని ప్రయోగించాడు. అది కూడా మన హిందూ ధర్మంలో, సనాతన సంప్రదాయంలో చాలా గొప్పగా విశేషంగా దీని నుండి బయటికి వచ్చాడు. ఎట్లా బయటికి వచ్చాడంటే ప్రతి ప్రవర్తనలో తాను ఎదగాలి, ఎదగకుండా ఏ ప్రవర్తన చేయకూడదు. దేహధారికి బ్రతకాలంటే ఏం కావాలి మనకు? రోటీ, కపడా ఆరు మకాన్, 3 కావాలి. మొదటిది ఏమిటి? రోటీ. రోటీ అంటే చపాతీలే అనుకోవద్దు, తిండి కావాలి. కోటి విద్యలు కూటి కొరకు, ఇది కూడా మనకు బాగా తెలుసు. ఈ సామెతలన్నీ తెలుసు, కానీ మొట్టమొదటి అవసరం తిండి. తిండి అనే ప్రవర్తన కోసమే మన తర్వాత అంతా మిగిలింది. అది తీసేస్తే మనకు శ్వాసలాగా, శ్వాస ఎట్లా ఫ్రీ కదా చక్కగా. వీడికి చాలా సార్లు అనిపిస్తుంది, ఈ మధ్య అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే శ్వాస పీల్చుకోవటం ఆటోమేటిక్గా పెట్టాడు దేవుడు, తిండి కూడా అట్లా పెట్టుంటే బాగుండేది. ఇవి వండుకోవడం ఉండదు, తినటం ఉండదు, అరిగించుకోవటం ఉండదు, ఇన్ని కష్టాలు పడకుండా ఆటోమేటిక్గా ఉంటే ఎంత బాగుండేది. కానీ అట్లా లేదు, బాధ్యత అంతా మన మీద నెట్టేసింది. ఇప్పుడు తినకుండా మనం బ్రతకలే, మొదటి ప్రవర్తన. ఆ తర్వాత బట్ట అనేది కూడా మనిషి మాత్రమే ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. అవన్నిట్లో కూడా ఏ అర్థం ఉందో తర్వాత చూద్దాం. తర్వాత ఇల్లు, నివాసం మనిషి ఒక్కడే చేసుకోలేదు నిజానికంటే. అన్నిటికీ గూడ్లు ఉంటాయి కదా, చీమలకు కూడా పుట్టలు కట్టుకుంటాయి, అన్నిటికీ ఒక రకంగా ఉంటుంది. మనలాగా కాంక్రీట్గా కట్టుకోకపోయినా కూడా దానికి కావలసిన ఉండటానికి వసతి చేసుకుంటుంది.
మొదటి అవసరం తిండితోనే మొదలైంది. అయితే మనిషి ఎదగటంతో పాటు ఎవల్యూషన్ అనేది అయితే డార్విన్ గారు చెప్పారో అది తప్పు. అది చెప్పిన కోతి నుండి మనిషి రాలేదు. నిజానికి బ్రహ్మం నుండి మనిషి వస్తాడు కానీ కోతి నుండి రాడు వాడు. మనిషి అన్న స్టేటస్ ఎట్లాంటిదంటే, ఇప్పుడు అన్ని ప్రాణులు తిండి కోసమే బ్రతికినాయి, కానీ మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ తిండి కోసం చేసే ప్రవర్తన కూడా తాను ఎదగాలి. అందులో ఏం చేసినా తను ఎదగాలి కదా. అట్లాగే దీనికోసం చేసే ప్రవర్తనలో కూడా తను ఎదగాలి. ఎదగకుండా ఏ పని చేయకూడదు. అయితే ఇక్కడ ఒక నిబంధన పెట్టుకున్నాడు తాను తిండికి, ఆహారానికి. మన సనాతన సంప్రదాయంలో ఋషులు పెట్టిన నిబంధనల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఈ నిబంధనలతో తినటం అనుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది, ఇన్ని కండిషన్స్ ఎందుకు అంటారు. అవునా? మామూలుగా అధ్యాత్మ విద్యకు వచ్చిన వాళ్ళు కండిషన్డ్ లైఫ్ బ్రతుకుతారా, అన్కండిషన్డ్ అండ్ ఫ్రీ విల్ ఉంటుందా వీళ్ళకు? కొంతమంది కండిషన్డ్, కొంతమంది అన్కండిషన్డ్ అంటున్నారు. అన్కండిషన్డ్ అన్నవాళ్ళు ఎవరు? కండిషన్డ్ అనుకునేవాళ్ళు. అధ్యాత్మ విద్య కండిషన్డ్ అనుకుంటున్నారు, అంతేనా? ఒక్కసారి ఆలోచించండి, స్వేచ్ఛకు అర్థం ఏమిటి? లోకంలో ఇప్పుడు అందరు బ్రతుకుతున్న వాళ్ళు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. చిన్న ఉపమానం చెప్తాడు వీడు. ఒక బట్ట కట్టుకోవడంలో అందరు ఏం చేస్తారు? ఫ్యాషన్ని ఫాలో అవుతారా, ట్రెండ్ని ఫాలో అవుతారా లేదా? అది కండిషనింగా, అన్కండిషనింగా? చెప్పండి. ఇప్పుడు ఒక చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నారు, వేసుకోవాలి కాదు. ఇప్పుడు కామన్ సెన్స్ విషయం ఏమిటి అక్కడ? చిరిగిపోయిన బట్ట వేసుకోకూడదని కదా. మరి అయినా వేసుకుంటున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు, వాళ్ళు వేసుకుంటున్నారు, తెలివైన వాళ్ళు అందరూ వేసుకుంటుంటే అర్థం ఏమిటి అక్కడ? హౌ ఆర్ దే డ్రివెన్? దేని వల్ల వాళ్ళు నెట్టబడుతున్నారు? ఫ్యాషన్. ఇది కండిషనింగ్ కాదా? సొసైటీని ఫాలో అవ్వటం అంటే కండిషనింగా, అన్కండిషనింగా? అది మనం బ్రతుకుతున్న ఈ సొసైటీ లైఫ్ అంతా కూడా కండిషనింగ్ లైఫ్. ఒక తిండి తినాలనుకోండి, ఇవాళ అది హామ్ చేస్తుంది. జంక్ ఫుడ్ అంటున్నాం, ఇప్పుడు బాగా ప్రసిద్ధికి ఎక్కింది. ఇది తినకూడదు, తింటే దేహం చెడిపోతుంది అని తెలుసా తెలియదా? ఎంతమందికి తెలుస్తుందంటే, తినే దాంట్లో 98% మందికి తెలుస్తుంది. ఒక 2% మంది అది కూడా ఆలోచించినంత మొద్దులాగా ఉంటే తమో గుణంలో చెప్పలేం, కానీ మిగతా 98% మందికి ఇది దేహానికి మంచిది కాదు. తెలుసా? తింటున్నారా లేదా? దేంతో కండిషనింగ్ అయ్యారు చెప్పండి? ఇట్లా తినటంలో దే ఆర్ కండిషన్డ్ బై లైక్స్ అండ్ డిస్లైక్స్, అంతేనా? ఇప్పుడు మనం కండిషన్డ్ లైఫ్, అన్కండిషన్డ్ లైఫ్? ఇది కండిషన్డ్ లైఫ్. ఇంకా తిండి, బట్టలు, ఇల్లు కూడా అంతే. అందరు ఏది చేస్తే నేను అది చేయాలి. అంత ఇన్కన్వీనియంట్గా ఉన్నా సరే ఇట్లాగే కట్టుకోవాలి. ఎందుకంటే బిల్డర్ చెప్తాడు, ఇదేనండి లేటెస్ట్ ట్రెండ్ అంటాడు. నువ్వు లేటెస్ట్ ట్రెండ్ ఏది చెబితే అది కట్టుకోవాలి. అది మనకు కన్వీనియంట్గా ఉందా లేదా వాడికి అనవసరం, మనకు కూడా అనవసరం లాగా ఉంది. మనం అది కూడా పట్టించుకోకుండా వాడు ఎట్లా కట్టిస్తే అట్లా కట్టించుకోవటం. కండిషన్ లైఫ్, అన్కండిషన్ లైఫ్? కండిషన్ లైఫ్. అధ్యాత్మ విద్య అంటే ఏమిటంటే ఓపెన్ లైఫ్, ప్యూర్లీ అన్కండిషన్డ్ లైఫ్. అక్కడ ఉన్నంత స్వేచ్ఛ ఇంకెక్కడ లేదు. ఎందుకు స్వేచ్ఛ అంటాం దాన్ని అంటే, ఇప్పుడు ఒక బట్ట కట్టుకోవడంలో కానీ, ఆహారంలో కానీ మనము ఫ్యాషన్ని ఫాలో అవ్వం, ఇంకొకరు ఏమనుకుంటారని ఫాలో అవ్వం. దేహానికి ఏది పడుతుందో, ఏది సూటబుల్గా ఉంటుందో అది సెన్స్ చేసి తింటారు ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెన్స్ చేయటం ఇది కండిషనింగ్ కాదు కదా. ఫాలోయింగ్ ది యూనివర్స్, సృష్టి రచనను, డిజైన్ ఆఫ్ ది యూనివర్స్, సృష్టి రచనను, దేహాన్ని సృష్టి రచించింది. దీనికి ఏది పెడితే నేను చక్కగా ఉండగలను, దాన్నే యుక్త ఆహార విహారం అన్నారు భగవద్గీతలో. తిరగటంలో కూడా అందరు ఏది చేస్తే అది గొర్రెల మందలో గొర్రెలాగా కాకుండా తాను సింహంలాగా ఉండగలడు. అవునా? ఈ స్టోరీ చెప్పారనుకుంటా మీకు స్టార్టింగ్లో, వివేకానంద స్టోరీ చెప్పారు కదా. గొర్రెల మందలో గొర్రెవు కాదు నువ్వు, సింహానివి అని చెప్పారు కదా.
ఈ స్టోరీని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్పుకున్నాం. ఆ రోజు ఎంత దాకా చెప్పారంటే మీకు, ఒక సింహము ప్రసవించే సమయానికి గొర్రెల మంద దగ్గర దూకుతూ అక్కడ ప్రసవిస్తే ఆ బిడ్డ ఎక్కడ గొర్రెల మందలో పడిపోయింది. అదేం చేస్తుంది, గొర్రెలతో పాటు పెరుగుతుండి తనని తాను గొర్రె పిల్లని అనుకుంటోంది. అది చుట్టూ అన్ని గొర్రెలను చూస్తుంది, అవి ఎట్లా ఉంటే అట్లాగే బ్రతుకుతుంది, వాటితో పాటు గడ్డి కూడా తింటుంది. స్వభావ లక్షణానికి వ్యతిరేకంగా గడ్డి కూడా తినడం మొదలుపెట్టింది, అట్లాగే బ్రతుకుతుంది అది. అప్పుడు ఒక సింహము ఈ గొర్రెల మంద మీద దాడి చేసినప్పుడు ఏం చేసింది, దాన్ని చూసి ఆశ్చర్యపోయింది, ఏమిటిది సింహం అందులో గొర్రెల్లో తిరుగుతుంది అని. కాస్త పెద్దదయ్యేటప్పటికి సింహం ఆకారం వచ్చేస్తుంది కదా, పిల్లలాగా ఉండదు కదా అన్నది. తర్వాత దాన్ని పట్టుకుంది, నువ్వు గొర్రెవు కాదు సింహానివి అని చెప్పింది. నీటిలో ప్రతిబింబాన్ని చూపించి ఇది చూడు, నేను ఎట్లా ఉన్నానో నువ్వు అట్లా ఉన్నావు, నువ్వు గొర్రె పిల్లలాగా లేవు అంటే అది నిజమే కదా అని అనుకుంది. తర్వాత ఏమైంది, గర్జించిన తర్వాత ఇది కూడా గర్జించింది. సింహ గర్జన వేరుగా ఉంటుంది, గొర్రె మేమే అనటం వేరుగా ఉంటుంది, అది తెలిసింది. ఇది వివేకానందుడి పాపులర్ స్టోరీ, వేదాంతంలో బాగా చెప్తారు. అంటే గురువు ఏం చేశారు, నువ్వు గొర్రెల మందలో గొర్రెవు కాదు సింహాని అని తెలియజేశారు. ఇక్కడ కొంచెం అయితే తెలియజేసిన తర్వాత కూడా మర్నాడు కూడా ఈ సింహం పిల్ల గొర్రెల మందలోనే వెళుతూ గడ్డి తింటూ కనిపించిందట ఈ సింహానికి, బోధ చేసిన సింహానికి. అది పిలిచి అడిగిందట, నేను నిన్న నీకు చెప్పాను కదా నువ్వు గొర్రెవు కాదు సింహానివని అని చెప్తే అది అన్నదట, అవును చెప్పావంటే మరి అయినా గడ్డి ఎందుకు తింటున్నావు అంటే నాకు అలవాటు అయిపోయింది అన్నదట. అంటే అలవాటు అయిపోతే గడ్డి తింటుందా సింహం? తినకూడదు కదా, స్వభావానికి వ్యతిరేకం అది. ఆ స్వభావానికి వ్యతిరేకమైన పని నువ్వు అలవాటైందని, అందరు అదే చేస్తున్నారు, అలవాటైపోయింది. రెండు విషయాలు, మనుషులు మారకపోవటానికి రెండు కారణాలు ఏమిటంటే అందరూ అదే చేస్తున్నారు, నాకు అలవాటైంది మార్చలేను అన్న కారణం. అప్పుడు అదేం చేసింది, ఇంకా నువ్వు గడ్డి తింటూ ఉంటుంటే నీ సింహపు లక్షణాలు పోతాయి, దేని లక్షణాలు వస్తాయి, గొర్రె లక్షణాలు వస్తూ ఉంటాయి అని చెప్తే అప్పుడు అది గడ్డి తినటం మానేసి అలవాటును మార్చుకోగలవు నువ్వు అని దాని చేత బోధ చేయించుకుంది. ఇది ఎక్స్టెన్షన్ అన్నమాట కథకు. మార్చకపోతే గొర్రెగానే ఉంటావు, నీకు తెలిసింది నేను గొర్రెను గాను సింహాన్ని తెలిసింది, అయినా లక్షణాలన్నీ ఏమున్నాయి, అలవాట్లన్నీ దేని ఉన్నాయి, గొర్రె. అప్పుడు అది సింహం అయి లాభం ఏమి తెలుసుకొని లేదు. కనుక సింహం స్వభావ లక్షణాలను అది అభ్యాసం చేయక్కర్లేదు, అది తెలుసుకొని ఇవి గొర్రె లక్షణాలను అభ్యాసం చేయకుండా ఉంటే సింహ లక్షణాలు దానికి ఉంటాయి, స్వభావ లక్షణాలు ముందే ఉంటాయి. ఇప్పుడు కూడా అట్లాగే మనిషి చచ్చిపోయే జీవుడు కాదు. ఎవరు? సచ్చిదానంద స్మృతి స్వరూపం. మనకు తెలిసిందా? ఇప్పుడు మనం ఎలాంటి సింహాలం అంటే గొర్రె లాంటి సింహాలం. సచ్చిదానంద స్మృతి స్వరూపమే నేను అని తెలిసింది, కానీ బ్రతుకు ఎట్లా ఉంది, గొర్రెపిల్ల బ్రతుకులాగా ఉంది, ఇంకా సింహం బ్రతుకులాగా మారలేదు. అది ఈరోజు అభ్యాసం కోసం మొదలు పెట్టడానికి చెప్పుకుంటున్నాం. మనిషి ఏం చేశాడంటే ప్రతి ప్రవర్తన కూడా, ఋషులందరూ ఏం చేశారు, మన ప్రతి ప్రవర్తన కూడా మనం ఎదిగేటట్లుగా వాళ్ళు దాన్ని కనుక్కున్నారు. డిజైన్ చేయటం అంటే అదొక ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేసిన డిజైన్ లాంటిది కదా. వాడికి ఎట్లా ఉంటుందంటే రాత్రి నిద్రపోతే కళ్ళు ఏది గుది కుడితే అది ఆ ఫ్యాషన్ వస్తుంది బయటికి, వచ్చినట్టు లఘుమంతా దాన్ని ఫాలో అవుతుంది. అట్లాంటి ఫ్యాషన్స్ కావు ఇవి. వస్త్రం ఎందుకు కట్టుకోవాలి, ఎట్లా కట్టుకోవాలి, మన ఋషి సంప్రదాయంలో ఆహారం ఎట్లా తినాలి, ఎందుకు ఇవన్నీ లేకుండా దేహదారి బ్రతకలేడు గనుక వీటిల్లోనే తాను ఎదగాలి. ఇది మన సనాతన సంప్రదాయం. మన శాస్త్రాలన్నీ ఎట్లా వచ్చినాయంటే వాళ్ళు ఇవన్నీ ఆచరించి దీనివల్ల తనను తాను తెలిసేటట్లుగా ఎదుగుతాడు. ఇది బ్రహ్మస్వరూపం. దాన్ని తెలుసుకునే విధంగా మన ఆహారపు వ్యవహారపు అలవాట్లన్నీ, వస్త్ర నియమాలన్నీ దానికి అనుగుణంగానే డిజైన్ చేయబడినాయి గనుక ఆధ్యాత్మిక సాధకుడు అనేవాడు ఏం చేయాలి, గడ్డి తినటం మానేయాలి ముందు. అంటే గొర్రెలాగా నలుగురు చేసిందే సరి అయింది అని అనుకుని బ్రతికితే నష్టం ఏమిటి, నలుగురులాగా చచ్చిపోవాల్సి వస్తుంది, అంతే. పెద్ద నష్టం ఏం లేదు దాంట్లో. అందరు చచ్చిపోతారు, చివరికి వృధా అవుతుంది మానవ జన్మ. అందరిది వృధా అయింది, సరే నాది కూడా అయితే అయిందిలే అనుకుంటాడా? తనకిచ్చిన అవకాశం, ఆపర్చునిటీ ఏదైతే ఈ సృష్టి చాలా గొప్పగా రచించి మనకిచ్చిందో
దాన్ని మనం ఉపయోగపరుచుకుంటామా అన్నది ఒక ప్రశ్న వస్తుంది ఆధ్యాత్మిక సాధకుడికి. ఎందుకంటే డైవర్షన్ తీసుకోవాలి, ఇక్కడ చాలా ధైర్యం కావాలి. లోకం నుండి డైవర్షన్ తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. అయితే ఈ ధైర్యం లోకంలో లౌకిక విషయాల్లో మనకు ఉంటుంది. ఈ ధైర్యం ఉంటుందంటే ఎట్లా ఉంటుందంటే, తనకి ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం, ప్యాషన్ ఉందనుకోండి, దాన్ని చేయటం కోసం లోకాన్నైనా ఎదిరిస్తాడా లేదా? కానీ అధ్యాత్మ విద్య దగ్గరకు వచ్చేటప్పటికి చాలా జంక్ వస్తుంది, మనుషులకు భయం ఉంటుంది. అంటే ఈ భయము ఇదంతా మనం భగవద్గీత వచ్చే వారం మొదలు పెడతాము. ఎట్లాంటి సిచ్యువేషన్, అక్కడ అర్జునుడికి ఇట్లాంటి భయాలే వస్తుంటే ఆ సిచ్యువేషన్లో ఇంకా చెప్పుకుందాం. అట్లా కాకుండా చిన్న చిన్న అభ్యాసాలు, అలవాట్లలో తాను ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది తనలో, అది గమనిస్తూ ఆచరణలో తెలుసుకోవాలి. కనుక ఈరోజు ఆహారపు అలవాట్లు ఎట్లా ఉండాలి అంటే, మనం తిన్న ఆహారము 2 భాగాలుగా విభాగం అవుతుందని చాందోగ్యోపనిషత్తు చెప్తోంది. ఏమంటుందంటే, సూక్ష్మ భాగమేమో మనస్సుగా ఏర్పడుతుంది, స్థూల భాగమేమో దేహంగా ఏర్పడుతుంది. అందుకే స్థూల భాగం దేహంగా ఏర్పడే ఏదైతే స్థూల భాగం ఉంటుందంటే, మన న్యూట్రిషనల్ వాల్యూ, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్ ఏవైతే వస్తాయో మన దేహానికి, అవన్నీ కూడా సరిగ్గా అందాలి. దానివల్ల దేహం వికలం కాకూడదు, అంటే డిస్టర్బ్ కాకూడదు, డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి ఫిజికల్గా. మెంటల్గా కూడా, అంటే సూక్ష్మ భాగం ఏంటి అందులో అంటే, శౌచం ఒకటి, వండేవాడి ప్రవృత్తి ఒకటి, 2 అందులో ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, ఇళ్లలో కూడా ఆడవాళ్ళు చికాకుగా వండినప్పుడు చూడండి, ఆ చికాకు అంతా అన్నంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ వంట చేసిన తీరులో వాళ్ళ మైండ్ అంతా కూడా, అందరూ ఆ రోజంతా కూడా డిస్టర్బ్డ్గా ఉంటారు. ఇవన్నీ సూక్ష్మంగా జరుగుతుంటాయి. అంటే ఎందుకు తెలియవంటే, ఎప్పుడూ డిస్టర్బ్డ్గానే ఉండే మనుషులకు ఇంకేం అర్థం అవుతుంది. కానీ అప్పుడప్పుడు నాకు కాస్త పవిత్రంగా ప్రశాంతంగా ఉండడం అలవాటైతే తేడా అర్థమవుతుంది. ఇంకేమిటి ఈ కాలం లోకం ఎట్లా ఉంది, ఎప్పుడు చూసినా టెన్షన్లు, కోపాలు, చికాకులు, విసుగులు, ఇదే సుఖం అనుకోవటం, ఇంకా భ్రాంతిలో పరాకాష్ఠ అది. ఇదే చాలా బాగుంది అనుకోవటం. కనుక ఆ తేడాలు అర్థం కావు. కానీ పూర్వం కాలం ఎట్లా ఉండేది, వండేవాళ్ళు చక్కగా మడిగట్టుకొని శుచి అయిన పదార్థాలు వండినప్పుడు పిల్లలందరూ, పెరిగే వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే తిన్న ఆహారం మనస్సు అవుతోంది కదా. అందుకే వంట చేసే వాళ్ళ చిత్తం చాలా ముఖ్యం. ఎవరు పడితే వాళ్ళు వండింది, హోటల్లో వండింది అశుచి పదార్థం తింటే మనిషికి ఆ చిత్తం రాదు. అందుకే ఏ స్పిరిచువల్ ప్రాక్టీషనర్స్ అయినా సరే, అన్ని కల్ట్స్లో ముందు మొదలు ఉండేది ఏమిటి, ఆహార నియమం. ఆహార నియమాన్ని మార్చకపోతే మొత్తం తేడా రాదు. కనుక అది ముఖ్యం. అదే మొత్తం అంటే కాదు, అందులో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దాంట్లో గ్రహించి తాను ఎదగాలి. ఇప్పుడు అది తినేసాము, ఆహారాన్ని మార్చేసుకున్నాను, సరిపోయిందా అంటే కాదు. ఆ చిత్తంతో సాధన చేస్తాడు. ఇప్పుడు ఆ పవిత్రమైన ఒక స్టేబుల్ చిత్తం తనకు వస్తుంది. దాంతో సాధన చేయటం అనేది ముందుకు ఎదగటానికి కావలసిన ఆ వాతావరణాన్ని మనం దేహంలో, మనస్సులో క్రియేట్ చేసుకోవటం అన్నమాట. దానికి ఋషులు ఏం చేశారు, తినే ఆహారం వండేటప్పుడు ఎంత పవిత్రంగా ఉంటుందో తినేటప్పుడు కూడా దాన్ని యజ్ఞంగా చేయమన్నారు. మనం యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు ఎట్లాగైతే ఒక అనుష్ఠానం ఉంటుంది, అక్కడ ఒక పద్ధతి ఉంటుందో అట్లా చేయమని చెప్పింది హిందూ ధర్మము చాలా ఉన్నతంగా. అందుకే యజ్ఞకర్త అంటారు కూర్చొని తినేవాడిని. యజ్ఞం భోక్త అంటే అక్కడ భుజించేవాడు అన్నమాట. భుజించేవాడంటే భుజ పాలనాభ్యవహారం, అంటే తనను తాను రక్షించుకుంటూ దాన్ని గ్రహిస్తున్నాడు. తనను తాను రక్షించుకోవటం అంటే దైహికంగా, మానసికంగా. మనిషి ఎదగటము మూడు స్థాయిలలో ఉంటుంది. ఒకటి భౌతిక స్థాయిలో తాను బ్యాలెన్స్డ్గా ఉండటం, ఇంకొకటి మానసిక స్థాయిలో బ్యాలెన్స్డ్గా ఉండటం, ఇంకొకటి ఆధ్యాత్మిక స్థాయి అన్నిటికన్నా ఉత్తమమైంది. ఏ విషయం, ఏ ప్రవర్తన అయినా అర్థం చేసుకోవటానికి ఈ 3 స్థాయిల్లో మనం అర్థం చేసుకోవచ్చు. మనం వచ్చే వారం భగవద్గీత మొదలు పెట్టేటప్పుడు ముందు ఇదే సిచ్యువేషన్ని తీసుకుంటాం కాబట్టి చాలా బాగా అర్థమవుతుంది అప్పుడు మనకు. ఇప్పుడు
భౌతిక స్థాయిలో దాన్ని ఆహారాన్ని పవిత్రం చేసుకోవటము, మానసిక స్థాయిలో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణాన్ని శుద్ధి చేసుకునే స్థాయిలో, పూర్తి ఆధ్యాత్మిక స్థాయిలో కూడా దాన్ని మనం గ్రహించటం. ఇది అన్నం తినటం. కనుక మనం తినే అన్నమే మొదటి ప్రక్రియ మనము ఆధ్యాత్మికంగా ఎదగటానికి. కనుక ఈరోజు మీకు నివేదన శ్లోకములని ఈ చార్ట్ ఇచ్చారు. ఈ చార్ట్లో ఉన్న శ్లోకాలన్నీ ఏ వేళల్లో ఏవి చదవాలో ఇవి చెప్పారు. అయితే దీంట్లో ఏమిటంటే పూర్వము ఋషులు అంటే అదేంటి ఉపనయనమైన వాళ్లకు ఈ గాయత్రి మంత్రం చేత అభిమంత్రించి పరిసేచనం చేసి ఆహారాన్ని తీసుకునేవాళ్ళు. అది కొన్ని కులాలకు మాత్రమే వర్తిస్తుంది. అన్య కులాల వాళ్ళు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడానికి స్త్రీలు గాని, తక్కువ కులాల వాళ్ళు గాని, శూద్ర కులం వాళ్ళు గాని అర్హులు కారు. ఎందుకంటే వాళ్లకు కొన్ని అనుష్ఠానాలు వీలు కావు కాబట్టి అది వర్జితం చేసింది. అంటే అది చదవకూడదు అని గాయత్రి మంత్రాన్ని. అయితే మఠంలో స్వామివారు ఏం చేశారంటే, సాధకులైన వాళ్ళు స్త్రీలైనా సరే, శూద్రులైనా సరే, ఏ కులమైనా సరే దానికి పట్టింపు లేదు. నువ్వు ఆధ్యాత్మిక జిజ్ఞాసువు అయితే నువ్వు అర్హుడివి. దానికి కుల మతాలతో, వర్ణ వర్గాలతో తేడా లేదు అని, లింగభేదం కూడా లేదు అని. ఇప్పుడు అటువంటప్పుడు గాయత్రి మంత్రానికి వేదం ఏదైతే నిబంధన పెట్టిందో మనం అతిక్రమించకూడదు, మనం దాన్ని గౌరవించాలి. కనుక గాయత్రి మంత్రార్థానికి సమానమైన అర్థం కలిగిన భగవద్గీత శ్లోకాలను తీసుకొని వాటిని భోజన కాలంలో కానీ, అల్పాహార కాలంలో కానీ చెప్పుకోవటము, అధ్యయనం చేయటం, చెప్పుకొని అప్పుడు ప్రసాదం తీసుకోవటం అనేది ఒక నియమంగా పెట్టారు. అవే ఈ శ్లోకాలు. అన్ని భగవద్గీత శ్లోకాలే. మీరు ఏ అధ్యాయంలో ఏ నెంబరో కూడా మీకు ఇక్కడ రెఫరెన్స్ ఇచ్చారు. అయితే గాయత్రి మంత్రార్థం ఏమిటంటే, మనం ఇక్కడ చెప్పుకోకూడదు సభాముఖంగా దాన్ని, కాబట్టి దాని మంత్ర అర్థాన్ని మాత్రం చెప్పుకుంటాం. ఏమిటి అంటే, ఏ చైతన్యం సృష్టిలో అంతా వ్యాపించి ఉందో, నా బుద్ధి వృత్తులను ప్రేరేపణ చేసే చైతన్యం అయితే ఉందో దాన్ని నేను ధారణ చేస్తున్నాను, ఆ ధారణకు నన్ను నేను నియమించుకుంటున్నానని అక్కడ అర్థం అన్నమాట. ఒక సాధకుడు పలుకుతాడు అట్లాగూ. ఇది ఉపనయనం చేసినప్పుడు వాడిని అర్హుడిని చేయటానికి ఈ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. అట్లాగే ఇక్కడ ఏ బుద్ధియుక్తులను, ఏ ఉనికి చైతన్యం మనను ప్రేరేపణ చేస్తుందో, అంటే మనకేమిటి లోపల ఉన్న ప్రేరేపణ ఎప్పుడు కూడా మనకు సచ్చిదానంద స్మృతి ద్వారా అందుతుంది. బయట నుండి సృష్టి ద్వారా మనకు సచ్చిదానంద స్మృతి యొక్క కిరణముల తేజస్సే అందుతోంది. మనం చెప్పుకున్నాం ఆత్మనః ఆకాశ సంభూత. అందులో లోపల నుండి కూడా తన ప్రేరణ అంతా కూడా నేనున్నాను అన్న స్మృతి రూపంలో, ద సెన్స్ ఆఫ్ బీయింగ్, ద వెరీ సెన్స్ ఆఫ్ బీయింగ్, నేనున్నా అని ఉందా లేదా అందరికీ, దాని నుండే చైతన్యం వస్తుంది. కనుక దాన్ని తేజోవంతం చేసుకుంటున్నాను అని ఇక్కడ ఆ తేజోవంతం చేసుకోవటానికి, ధారణ చేయటానికి ఆ తేజస్సును నన్ను నేను నియమించుకుంటున్నాను. నన్ను నేను నియమించుకోవటం అన్నప్పుడు అది కండిషనింగ్ కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బయట తిరిగే జీవితం కండిషనింగ్. తనను తాను నియమించుకోవటం అనేది కట్టుబాటుకు తానే అన్కండిషనల్ గా తనకు తానే ఒప్పుకొని చేసేది. విల్ఫుల్ అండ్ అన్కండిషన్డ్ లైఫ్ అంటే ఆధ్యాత్మిక సాధకుడిదే. వాడు ఏదంటే అది చేస్తాడు. ఎట్లా చేస్తాడు? తనను అనుసరించి చేస్తాడు, లోకాన్ని అనుసరించి చేయడు. లోకమంతా కండిషన్డ్ బీయింగ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, స్వేచ్ఛకు అర్థమే రివర్స్ అయింది అక్కడ. అందరు అది ఫ్రీడమ్ అనుకుంటున్నారు, అది ఫ్రీడమ్ కాదు. ఒకటి ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు అమెరికన్ వెస్టర్న్ కల్చర్ ఎట్లా ఉంటుంది, కామం వాళ్ళకి అసలు వావివర్సలు లేని కామం ఉంటుంది, వేళపాల లేని కామం ఉంటుంది. అట్లా ఉండకూడదు. మనిషి ఎందుకు అట్లా ఉండకూడదు అంటే అది లైక్స్ అండ్ డిస్లైక్స్, ప్రవృత్తిని, యాటిట్యూడ్స్ ని ఫాలో అవుతున్నాడు అక్కడ. సమాజాన్ని కొన్ని విషయాల్లో ఫాలో అవుతాడు, తన యాటిట్యూడ్స్ ని ఫాలో అవుతాడు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు చేసేయటం అనేది నిజానికి కనిపించినప్పుడు ఫ్రీడమ్ లాగా కనిపిస్తుంది, కానీ అతడు తన కోరికలకు తను బానిస.
మనిషి ఇప్పుడు ఏమిటి, కోరికలకు బానిస పశువులాగా ఉండకుండా ఎదగటానికి తన లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకుంది ఋషి సంప్రదాయం. అంటే దానికి ఒక వేళ ఉంటుంది, ఆ వేళలో మాత్రమే ఒక సృష్టి కార్యం కోసం మాత్రమే అది చేయాలి, కానీ అది భోగం కోసం కాదు అన్న తీరులో దాన్ని తీసుకొచ్చింది. వైవాహిక వ్యవస్థ అంటే ఏమిటి, పశువులాగా కాదని అర్థం, అంతే కదా. పశువు ఏం చేస్తుంది, దాని జాతికి సంబంధించిన దేంతోనైనా సరే ఆ సంభోగం చేస్తుంది, అయిపోయింది, దాని కోరిక తీరిపోయింది, వెళ్ళిపోయింది, అక్కడ బాధ్యతలు లేవు, వివర్సలు లేవు, ఏమీ లేవు. కానీ అదే క్రియ ఒక కట్టుదిట్టం చేసి పెట్టడానికి, ఎందుకు, ప్రజోత్పత్తి జరగాలి కాబట్టి, సంస్కారవంతులైన జీవులు పుట్టాలి కాబట్టి ఒక వైవాహిక వ్యవస్థలో దాన్ని బంధించింది. పోయిన పొడుగుతా పెళ్ళైన తర్వాత అదే పని చేయమని కాదు అక్కడ అర్థం. శిశు జననానికి మాత్రమే అదొక ప్రక్రియగా వాడుకొని దాంతో అది కూడా కట్టుదిట్టమై ఉండాలి. ఇప్పుడు మనుషులు ఎట్లానో లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏమిటండి, ఎవరు ఎంతో మందితోనైనా తిరగొచ్చు, ఎట్లాగైనా తిరగొచ్చు. ఇది పశుత్వానికి దగ్గరగా ఉన్నట్టు అనిపించట్లా, ఉందా లేదా? పశుత్వానికి దగ్గరగా వెళుతున్నాడు అంటే మనిషి డిగ్రేడ్ అవుతున్నాడా, అప్గ్రేడ్ అవుతున్నాడా? ఎంత డిగ్రేడ్ అవుతున్నాడంటే ఇంకా దాన్ని ఫ్రీడమ్ అంటున్నాడు. తెలివి ఉండాలి కాస్తైనా, అది ఫ్రీడమ్ కాదు. నీ అజ్ఞానాన్ని, నీ ప్రవృత్తిని నిగ్రహించుకోలేని నీ చచ్చు తెలివితే అట్లా అవన్నీ. ఈరోజు చదువులు అట్లాగే ఉంటాయి, ఆహారం అట్లాగే ఉంటుంది, బట్టలు అట్లాగే ఉంటాయి, అన్నీ అట్లాగే ఉంటాయి. దీన్ని ఫ్రీడమ్ అంటాడు. ఇది ఇంకా భ్రాంతికి పరాకాష్ట అసలు చెప్పాలంటే, హైట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఒకసారి నిలబడి ఆలోచించు, ఇష్టం లేకపోయినా ఎంతమంది సమాజాన్ని అనుసరించి బ్రతుకుతున్నారో లేదా? ఎందుకు? ఆధ్యాత్మిక సాధకుడు వేరవుతాడు దీని నుండి. అవసరం లేదు, నేను అట్లా గుడ్డిగా ఫాలో అవ్వను. మరి న్యూటన్ గారు చెప్పిన థియరీలు అన్నిటినీ కూడా అపోజ్ చేస్తే ఐన్స్టీన్ గొప్పవాడయ్యాడా, ఊరికే అయ్యాడా? ఆయన చెప్తే సరైంది ఎందుకు అవ్వాలి, కాదు అన్నాడు. ఎక్కడైనా ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు అది ఎట్లా వస్తుంది, ఆ గుడ్డెద్దు చేలబడ్డ జీవితాలని కాస్త అపోజ్ చేస్తే కొత్తదనం వస్తుంది. ఎట్లాగో ఇది నిజంగా తనను తాను తెలుసుకోవటానికి జరగాల్సిన విషయం. ఇప్పుడు సమాజాన్ని ఎదిరించే అవసరం లేదు, ఎవరిని ఎదిరించే అవసరం లేదు. తన రచనను తాను అనుసరించి బ్రతకటం, తన జీవిత లక్ష్యం కోసం బ్రతకటం, ఇంతే. అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఈ మంత్రాలన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే పవిత్రం చేయటం. ఇప్పుడు మనం బియ్యం ఏం చేస్తాము, అన్నం వండే ముందు ఎందుకు కడగాలి, డస్ట్ ఉంటుంది. పళ్ళు కడుక్కుంటారు కదా. నైవేద్యం పెట్టేటప్పుడు ఎంతమంది కడుగుతారు దేవుడికి? కొంతమంది కడుగుతారు, మంచి పిల్లలు, కొంచెం తెలివి ఉన్న పిల్లలు. పురోహితులు ఏమంటారు తెలుసా మీకు, కడగటం ఎందుకమ్మా, అక్కర్లేదు అంటాడు. వీణ్ణే అన్నాడు కూడా. కడగటం అంటే అర్థం ఏమిటి, నేను తినటం కోసం అయితే కడుక్కుంటున్నాను, భగవంతుడికి పెట్టడం కోసం మనం ఎట్లా తీసుకెళ్తాం, అట్లా కవర్లో క్యారీ బ్యాగ్లో బయట నుండి రాగానే దాన్ని అట్లాగే మోసుకెళ్ళి గుళ్ళో ఆ పందులకి ఇస్తే అదే రోడ్డు మీద కింద పడ్డా కూడా వాడు తీసి అక్కడ పెడతాడు బండి మీద. అదే కొనుక్కెళ్ళని తీసిపెట్టా, దేవుడికి నైవేద్యం పెట్టేస్తారు, ఇచ్చేస్తారు. అంతేనా దేవుడి పవిత్రత? మనం తినాలంటే దాన్ని కడుక్కోవాలి, బాగా రిన్స్ చేసి రుద్ది. కరోనా టైంలో ఎంత మడ వచ్చేసిందో అందరికి, బాగా బుద్ధి చెప్పింది. అయితే ఏం లాభం, కుక్కతో ఒక వంకర పోయిందా, మళ్ళీ వెనక్కి వచ్చేసారు అందరు. కుక్కకు తోకకు రాయి గట్టి ఎన్నాళ్ళు వేలాడదీసినా రాయి విప్పేగానే ఏమవుతుంది, తోక మళ్ళీ ముడుచుకుంటుంది. అట్లా ఉంది మనుషుల తీరు. సృష్టి ఏం చేస్తుంది చెప్పండి, ఇంతకంటే కరోనా లాంటివి వీడిని అడిగితే సంవత్సరానికి ఒకసారి ఒకటి వస్తేనే మంచిది, బుద్ధి వస్తూ ఉంటుంది. కొంచెమన్నా లైఫ్ రియాలిటీ అర్థం కావద్దు. అది లేకుండా, అట్లా ప్రవర్తించకుండా మంత్రశుద్ధి ఉండాలి. దానికి కడగగలిగిన దాన్ని కడుగుతాం, కడిగినా కడగకపోయినా ఏది ఎట్లా జరిగినా సరే చివరికి మనం ఆ విస్తరలో వడ్డించుకున్న ఆహారాన్ని పరిసేచనం అంటే శుద్ధి చేసుకుంటాం అన్నమాట. నీళ్లు చుట్టూ తిప్పి చల్లేస్తారు, దాని చేత శుద్ధి అయిపోయిందా, నీళ్లతో కడగలేదంటే మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు అది శుద్ధి అవుతుంది. కనుక మంత్రం చెప్పుకున్నప్పుడు ఏ దోషం ఉన్నా సరే పోతుంది. ఆ మంత్రార్థాన్ని మననం చేసినప్పుడు మానసిక స్థాయిలో కంటే ఎక్కువగా ఆధ్యాత్మిక స్థాయిలో ఎదుగుతాడు.
అందుకే ఇప్పుడు టైం ఇంకా అయిపోతుంది. ఈరోజు ఇవన్నీ ఒకసారి చెప్పుకుని క్లుప్తంగా వీటి అర్థాలు చెప్పుకున్నాము. మీకు రిఫరెన్స్ ఇచ్చారు కనుక ఈ రోజు నుండి వచ్చేసారి మనం భగవద్గీత మొదలు పెట్టాలంటే మీ దగ్గర భగవద్గీత పుస్తకం ఉండాలి ముందు. ఇవాళ ఇక్కడ లేవా అన్న? అయిపోయినాయా? అయిపోయిన తర్వాత మీకు ప్రవచనం అయిన తర్వాత చూపిస్తాను. మఠంలో 5 భగవద్గీతలు ఉన్నాయి, 5 వివిధ రకాల్లో. వాటి యొక్క తేడాలు ఏమిటో తర్వాత చెప్తాను. మీరు అందరూ కూడా తీసుకుంటే మంచిది. ముందు ఈరోజు ఈ శ్లోకాలు చెప్పుకుందాము. శ్లోకాల అర్థాలు కూడా క్లుప్తంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందు మొదట ఏం చూపించారు? పండు, ఫలహారం, మంచినీరు, అల్పాహారమునకు ముందు చెప్పుకునే శ్లోకాలు నివేదన చేసుకోవటం. ప్రతిదీ కూడా నాలోని పరమాత్మ స్వరూపం అంటే సచ్చిదానంద స్మృతి స్వరూపమునకు నివేదన. నివేదన అంటే అర్పించటం. అర్పించటం అంటే ఏమిటంటే, వేదం అంటే సచ్చిదానంద లక్షణములను వేద లక్షణాలు అంటారు. సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన ఆనందాన్న 7 లక్షణాలు ఏవి ఉన్నాయో వాటిని వేద లక్షణాలు అంటారు. వీటికి అందుకునే స్థాయిలో మనం అర్పణ చేయాలి, అది నివేదన. అందుకే ఇప్పుడు నైవేద్యాలు కూడా క్యాటరింగ్ ఇస్తున్నారు, ఫోన్లో ఆర్డర్ ఇస్తున్నారట కదా ప్రబుద్ధులు చాలా మంది. ఇదిగోండి సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన ఆనంద, ఇవి వేద లక్షణములు. వీటిని నీ అంటే నీ ప్రాపణే, పొందేటట్లుగా వేద లక్షణములను పొందేటట్లుగా అర్పణ చేయటం నివేదన. మరి అంత పవిత్ర భావం నిలిపితే ఏదో ఫోన్ చేస్తే ఆర్డర్ ఇస్తే 10 వెరైటీలు వచ్చేసినాయి, చక్కగా అమ్మవారి పేరు చెప్పి నైవేద్యం పెట్టేసి మనం లాగించేసాం, అయిపోయింది. ఇది నివేదన కాదు. నివేదనలో ఆ పవిత్రత ఉండాలి. ఇక్కడ ఏది తిన్నా సరే, ఏది తాగినా సరే మంచినీళ్లతో సహా అది లోపల పరమాత్మను నిలుపుకోవటానికి నివేదనగా జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఇక్కడ 2 శ్లోకాలు ఇచ్చారు చూడండి. 9వ అధ్యాయంలో 26, 27 శ్లోకాలు ఇవి 2. చెప్పండి. ఓం పత్రం పుష్పం. ఆగండి ఒక్క నిమిషం. కమా వచ్చేదాకా వీడు చెప్పేదాకా మీరు ఆగాలి. కమా అంటే శ్లోకాలు 4 పాదాల్లో ఉంటాయి, అది బాగా గుర్తుపెట్టుకోండి. 2 వరుసల్లో రాసుంటాయి పుస్తకాల్లో, కానీ కమ పెట్టిన చోట అది 4 పాదాలుగా విభాగమై ఉంటుంది. ఒక్కొక్క పాదాన్ని ఒకరు చెప్పిన తర్వాత చెప్పటం అనేది అధ్యయనం అన్నమాట. అట్లా చేస్తాం మనం. ఇక్కడ చోటు లేక మొత్తం శ్లోకాన్ని ఒకే లైన్లో రాశారు, చార్ట్ పెద్దదవుతుంది కాబట్టి. కనుక మీరు కమ వచ్చినప్పుడు నేను ఆపుతాను, మీరు ఆపండి అప్పుడు. ఓం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఇప్పుడు ముందేమంటున్నారు? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. యో అంటే యహ, ఎవడైతే. మే అన్న ఇక్కడ భగవద్గీతలో ఏమొస్తుందంటే మే, మత్, మయి, మమ అన్న పదాలు వస్తూ ఉంటాయి. ఆ పదాలు వచ్చినప్పుడల్లా అర్థం ఏమిటంటే అది నేను, నా యొక్క, నాకు, నా యందు అని అర్థాలు అట్లాంటివి వస్తాయి, వ్యాకరణ విశేషం. ఇవన్నీ నా యొక్క అంటే అది ఎవరు వాచ? అక్కడ భగవాను వాచ. భగవాను వాచ వచ్చేసరి ఇంకెక్కువ చెప్పుకుందాం మనం. కానీ ఇక్కడ ఏమిటంటే అక్కడ కృష్ణుడా భగవంతుడా? మే అంటే అస్మత్ అనే నా గ్రహింప, నేనైనా అది ఏదైతే సచ్చిదానంద స్మృతి స్వరూపం మనం 3 లెవెల్స్లో దాన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ
భగవద్గీతని అర్థం చేసుకోవడంలో చాలా భేదాలు వస్తాయి లోకంలో. ఎందుకంటే దానికి బోలెడని వ్యాఖ్యానాలు, భగవద్గీతకున్నని వ్యాఖ్యానాలు దేనికి ఉండవు. ఎందుకంటే ఎవరు అర్థం చేసుకున్నట్టు వాళ్ళు దాన్ని వ్యాఖ్యానం చేయొచ్చు. ఆ స్థాయిలో ఉంటుంది అది, ఆ శ్లోకం ఆ స్థాయికి పలుకుతుంది. ఇప్పుడు దాని పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళందరూ కూడా వాడేసుకుంటారు. అట్లాంటి అర్థాలు ఉన్నాయి అందులో. వాళ్ళ లెవెల్ ఏమిటి, మెటీరియలిస్టిక్ గా దాన్ని వాడుకుంటున్నారు అన్నమాట. అట్లా కాకుండా ఉన్నతంగా వాడుకోవాలి. ఇక్కడ ఇప్పుడు వచ్చే వారం చెప్పుకుందాం. ఇప్పుడు మే అని వచ్చింది, అక్కడ ఏమిటంటే భగవాన్, మై, మే, మత్ అవి ఎక్కడొచ్చినా భగవాను వాచ అని. ఇప్పుడు ఏమంటున్నారు, ఏ సాధకుడైతే ఒక పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, తోయమును గాని, తోయం అంటే నీరు, పత్రం అంటే అర్థమవుతుంది ఆకు, పుష్పం పువ్వు, ఫలం పండు, తోయం అంటే నీరు. ఇది ఇప్పుడు మనం మామూలుగా చెప్పుకుంటున్న అర్థాలు. వీటిని భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఇస్తాడు, సమర్పణ చేస్తాడో, తత్ అహం నేను దేనిని భక్త్యుపహృతం తత్, దాని భక్తి చేత అర్పించబడిన దానిని అశ్నామి తీసుకుంటున్నాను, స్వీకరిస్తున్నాను, తింటున్నాను ఏదైనా. ప్రయతాత్మన అంటే శుద్ధమైన సాధన చిత్తం కలిగిన యహ సాధకుడు అనర్థం. అంటే ఎవరైతే, ఏ సాధకుడైతే శుద్ధమైన సాధన చిత్తం కలిగిన చిత్తంతో, భక్తితో దాన్ని పండును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, నీటిని గాని అర్పిస్తున్నాడు, దాంట్లో భక్త్యుపహృతం, దాంట్లో ఏం తీసుకుంటాడు, భక్తిని తీసుకుంటానన్నాడు అతను స్వామి. పండు పువ్వు, ఆకు, నీరు అవి తీసుకోరు ఆయన. మనం ఇచ్చిన నైవేద్యాలన్నీ తింటాడా? మన చదువులాగా ఉంటుంది, పెట్టేదైతే పెడతాము, ఇట్లా అనేస్తాం, కానీ తర్వాత ఏమవుతుంది, అది ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది, తనకే వస్తుంది నైవేద్యం. స్వామి పాపం వాసన చూసి చేయబెట్టే లోపల వీడు గిన్నె తీసేసుకుంటాడు, అంత లోపల తానే తింటాడు. అంటే ఎందుకంటే ఇక్కడే స్వామి ఉన్నాడు కదా, అక్కడేమో విగ్రహ రూపంలో ఉన్నాడు, ఇక్కడ సజీవంగా ఉన్నాడు కనుక ఇక్కడ స్వామి తీసుకుంటాడు. ఇప్పుడు భక్త్యా ఉపహృతం, భక్తితో అర్పణ చేయాలట. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఇష్టమా? భక్తి శబ్దానికి భజ సేవాయాం ధాతువు. ఇది చాలా ప్రసిద్ధమైన పదం కనుక గుర్తుపెట్టుకోండి. భక్తి అంటే భజ సేవాయాం. చెప్పండి. సేవించుట భక్తి. సేవ అంటే మనం ఏమనుకుంటాం అంటే ఎదుటి వారికి చేసేది సేవ అనుకుంటాం. ఎప్పుడు కూడా తనకు తాను చేసేదే సేవ. ఏ సేవలోనైనా తనను తాను సేవించుకుంటాడు కానీ ఎదుటి వారిని సేవ చేయడు ఎవరు కూడా. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా మనము సహాయం చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఎందుకు సహాయం చేస్తాం? అట్లా సహాయం చేయటం వల్ల నాకు ఒక ప్రశాంతత వస్తుంది, నాకు హాయిగా ఉంటుంది అనుకుంటాడా లేదా? అనుకొని చేస్తాడా లేదా? ఆ పని చేయటం వల్ల నాకు ప్రశాంతత వస్తుంది, నాకు హాయి అని వస్తుంది అని అనుకొని చేస్తున్నాడా? వాడికి ఏమన్నా అవుతుంది అనుకొని చేస్తున్నాడా? నాకు తృప్తి, ఏదైనా సరే అవన్నీ ఎవరికి వస్తాయి? నాకు వస్తాయి. అంటే తనని ఎంచుతున్నాడా, దాన్ని ఎంచుతున్నాడా? ముందు వాళ్లకు సేవ చేయటం ద్వారా, వాళ్లకు సహాయం చేయటం ద్వారా, దానం చేయటం ద్వారా ఏదైనా సరే నేను పవిత్రతను పొందుతాను, నేను తృప్తిని పొందుతాను, నేను ఆనందాన్ని పొందుతాను. వాళ్ళు పొందే సహాయం ఎట్లా ఉంటుందంటే మెటీరియలిస్టిక్ సహాయం అనుకోండి. అన్నం లేని వాడికి అన్నం పెట్టాం ఆ పూటకు, వాడికి ఆ అన్నం ఎంతసేపు ఉంటుంది? భౌతికం. అది ఒక్క పూటతో కడుపు నిండుతుంది, తర్వాత పోతుంది, అంతేనా? పోయింది. కానీ ఆ పెట్టినప్పుడు తనకు కలిగిన సంతృప్తి ఏది ఉంటుందో అది ఎట్లా ఉంటుంది? అభౌతికంగా తాను ఎదిగాడు. ఆ యాక్షన్ లో ఏమైంది? తాను ఎదిగాడు. తాను ఎదగటంలో తనను గుర్తించుకున్నాడా, దాన్ని గుర్తించాడా? అసలు అంతా మర్చిపోవచ్చు. కొన్నాళ్లకు ఎవరికైనా ఇట్లా అన్నం పెట్టి సహాయం చేస్తే అంతా మర్చిపోవచ్చు. వాడు మర్చిపోతాడు, మనం మర్చిపోతాం, యాక్షన్ పోయింది. కానీ ఆ సమయంలో తనను తాను గుర్తించుకోవటం, తనను నిలుపటం అనే ఏ అభ్యాసం జరిగిందో అది పోదు. అది ఎట్లా ఉంటుంది? తెలివి పెరిగినట్టు. చదువుకునే రోజుల్లో పాఠం మర్చిపోయి తెలివి ఎట్లా మిగిలిందో, తెలివి పెరిగినట్లుగా తనను తాను గుర్తించటం అనే ఒక అభ్యాసం మిగిలిపోయింది.
అట్లా ఏ ఏ పనిలో తనను తాను గుర్తించుకుంటూ సేవించుకుంటూ చేస్తాడో అది భక్తి. భక్తి అంటే ఇంత పూజా సామాగ్రి తెచ్చి ఆయన మొహాన పారేసి తనకి ఏం సంబంధం లేనంటూ దంభం కోసం దర్పం కోసం చేసేది భక్తి కాదు. బాగా గుర్తించుకో. దైవాసుర సంపద్ విభాగ యోగంలో దీన్నంతటినీ అసుర సంపదలో కట్టగట్టి చెప్పాడు పాపం భగవద్గీతలో. ఎవరు పఠించుకోవట్లేదు కానీ అసుర సంపద అంటే రాక్షస సంపద. అది దంభం దర్పం వీటి కోసం చేసే పూజలు కావు. బయట భక్తికి భక్తి అన్న పదానికి అసలు ఏం సంబంధం లేదు. అది ఆధ్యాత్మిక సాధనలో మనం గుర్తించాలంటే తనను తాను సేవించుకుంటూ అర్పణ చేసింది ఏదైనా సరే తనకు నివేదన అవుతుంది, తనలోని స్వామికి నివేదన అవుతుంది, తనలోని పవిత్రతకు నివేదన అవుతుంది. అంటే తను సచ్చిదానంద స్మృతి రూపాన్ని అక్కడ పొందుతాడు. నివేదన అంటే పొందటం. ఇది నీళ్లు తాగినా సరే ఏది చేసినా సరే ఈ భక్తిని నిలుపుకోవటం. రెండవ శ్లోకం ఏం చెప్పింది? యత్ కరోషి, ఏది ఆచరిస్తున్నామో, యద్ అశ్నాసి, ఏది స్వీకరిస్తున్నామో, యద్ జుహోషి, జుహోషి అంటే అది యజ్ఞంలో అర్పణ చేసింది హుతం అంటారు కదా అది. దదాసి యత్, ఏది ఇస్తున్నాను, యత్ తపస్యసి, దేనిని తపింపజేస్తున్నాను, తత్ కురుష్వ మదర్పణం, నేనుకు అర్పణంగా దాన్ని చెయ్యి. ఎవరికి అర్పణ చేయాలి? మదర్పణం అన్నాడు. అంటే భగవాన్ లక్షణములకు అర్పణగా చేయాలి దాన్ని. భగవాన్ లక్షణములను కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే భగవద్గీత మొదలు పెట్టే ముందు భగవాన్ అంటే ఏమిటో తెలుసుకోవాలి కనుక వచ్చే వారం చెప్పుకుందాం. ఇవన్నిటిని కూడా ఏది ఆచరించినప్పటికీ, ఏది అంటే ప్రతి ప్రవర్తనను చెప్తున్నట్టు లెక్క. అక్కడ ఏది చేస్తున్నప్పటికీ కూడా దాన్ని తత్ కురుష్వ మదర్పణం, దాన్ని నేనుకు అందేటట్లుగా అర్పణ చేయి, నేనును పొందేటట్లుగా అర్పణ చేయి. నేనంటే సచ్చిదానంద స్మృతి. ఆ సచ్చిదానంద స్మృతిని పొందేటట్లుగా ఒక క్రియ జరిగితే అది తాను ఎదిగే కర్మ అవుతుంది. క్రియ అంటే బయట యాక్షన్, కర్మ అంటే లోపల ఎలివేషన్. బయట ఏ యాక్షన్ జరుగుతుందో అదంతా కూడా తాను ఎదగటం కోసం. ఎట్లా? ఆధ్యాత్మిక స్థాయిలో, భౌతిక స్థాయి కాదు, మానసిక స్థాయి కూడా కాదు, ఆధ్యాత్మిక స్థాయిలో ఎదిగేటట్లుగా. అంటే ఎప్పుడూ కూడా తాను ఎరుకలో ఉండి ప్రవర్తన చేయటం, సచ్చిదానంద స్మృతి యొక్క ఎరుకలో ఉండి ప్రవర్తన చేసేటట్లుగా చేయమని అర్థం. మనం తాగే నీళ్ళని ఈ దృష్టితో ఎప్పుడైతే తాగామనుకోండి, ప్రతిసారి నీళ్లు తాగినప్పుడు చదువుకుంటూ కూర్చోవాలంటే చదువుకోవాలి. మరి చదువుకుంటే అప్పుడు తెలుస్తుంది ఎంత నిలకడ వస్తుందో తన లోపల. ఆ నిలకడలోనే ఇప్పుడు ఒక సరస్సు ఉందనుకోండి, చెరువు ఉందనుకోండి, శుద్ధమైన నీళ్లు ఉన్నాయి. అడుగున ఉన్న పదార్థం ఏదైనా కూడా అంత శుద్ధమైన నీటిలో కనిపిస్తుంది కదా. కానీ కనిపించకపోవటానికి రెండు కారణాలు ఉంటాయి. ఏం కారణాలు? నీటిలో మురికి ఉండటం ఒక కారణం, ఇంకొకటి నీటిలో కదలిక ఉండటం. తోడుతూ ఉన్నాం అనుకోండి, నీళ్లు తోడుతూ ఉంటే నీరు కదులుతాయి. కదిలినప్పుడు ఆ కదలికల వల్ల ఆ అల ఏదైతే వస్తుందో దాని వల్ల కనిపించదు. ఇప్పుడు మన మనస్సు కూడా శుద్ధమైన ఒక సరస్సు వంటిది. అది కనిపించాలి, లోపల ఉన్న పరమాత్మ ప్రతిబింబించాలి. ఎందుకు కావట్లేదు? రెండే కారణాలు. ఒకటి అది మురిగ్గా ఉంది, రెండోది అలలు వస్తున్నాయి. అలలు ఏమిటంటే మనకు వచ్చే విషయాలు, మన డిస్టర్బెన్సెస్. అశుద్ధి ఏమిటంటే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. ఇవన్నీ అరిషడ్ వర్గాలని చెప్తారు కదా. ఇవి రెండు ఉండటం వల్లనే ఆ మనస్సులో నిలకడ లేదు. నిలకడ లేనందువల్ల కనిపించట్లేదు. తానే పరమాత్మ స్వరూపమై ఉండి ఆధారంగా సచ్చిదానంద స్వరూపమే ఉండగా ఎందుకు ఇట్లా మనిషి ఇంత నీచంగా బ్రతకాల్సి వస్తుంది అంటే ఇదే కారణం. ఇప్పుడు ఏం చేయాలి? పెద్ద పని ఏం చేయక్కర్లేదు, శుద్ధి చేస్తూ సరిపోతుంది. ప్రతిదీ కూడా ఏం చేయాలి? నిలకడ సంపాదించాలి. ఆ నిలకడలో అన్ని వ్యక్తమవుతాయి. లోపల ఎంత రచన తేజస్సు దాగి ఉందో అంతా బయటకు వచ్చేస్తుంది నిలకడ వల్ల. ఇది చేయాలి. మళ్ళీ భోజనమునకు ముందు, భోజనం చేసేటప్పుడు నియమం ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు మీరందరూ కూడా ఆఫీస్లో ఉంటారు, పనిచేస్తుంటారు, అందరూ కూడా లోకంలో అట్లాగే ఉన్నారు కదా. అటువంటప్పుడు పూర్వంలాగా కూర్చొని మడిగట్టుకొని కూర్చొని తినే అవకాశం కూడా లేదు. కనీసము కూర్చొని తినే అభ్యాసం అయితే చేయాలి. కింద కూర్చోలేకపోయినా సరే నిలబడి మాత్రం తినకూడదు, నిలబడి మంచినీళ్ళు తాగకూడదు,
నిలబడి తాగితే పశువులని అంటారు పూర్వకాలం. తిట్టేవాళ్ళు కూడా, ఇప్పుడు తిట్టేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు, రెండు లేవు. కానీ మాక్సిమం మనం దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ దేశకాలమాన పరిస్థితులను బట్టి మాక్సిమం అంటున్నాడు, మొత్తానికే తీసేయాలి. కానీ ప్రస్తుతపు పరిస్థితులు మరీ వికటించి వికృత లోకంలో బ్రతుకుతున్నాం గనుక చాలాసార్లు కష్టం అవుతుంది. కానీ మనకు ఆ దృష్టి ఉంటే మనం చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు బఫేలో తింటున్నారనుకోండి, బఫే అంటే బఫేలో అని అర్థం, బఫేలో తిండి అని అర్థం. అది అడుక్కునేవాడు చిప్ప పట్టుకున్నట్టు అడుక్కుంటుంటారు. అసలు మర్యాదగా వడ్డించడం అంటే ఏమిటి? వాడి దగ్గరికి మనం వెళ్ళి వడ్డించాలి. ఏది కావాలండి ఏమిటి అని అడిగి పలకరించి వడ్డించాలి. ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఉండటానికైతే చాలా వెరైటీల తిండి పెడతాడు. అదంతా వాడి హోదా కోసం, మన కోసం కాదు. అది గుర్తు, వాడి హోదాని చూపించడానికి పెడతాడు. పెట్టి అందరూ అడుక్కునే వాళ్ళలాగా ఆ ప్లేట్లు పట్టుకొని వెళ్తూ ఉంటే ఆ వడ్డించేవాడు మొహం ఒకసారి చూడండి, పాపం పడింది, దీనంగా ఉంటాడు. వడ్డించి వడ్డించి విసిగిపోయి ఉంటాడు వాడు బట్లర్. వాడు వడ్డిస్తూ ఉంటే అదేదో చాలా గొప్పగా భోగం అనుకొని తినేసి వచ్చేస్తారు. ఆ పెళ్ళిని పొగుడతారు కూడా ఇంకా చాలా ఎక్కువగా, అది బాగుంది ఇది బాగుంది అంటే. ఇవన్నీ హైట్ ఆఫ్ ఇగ్నరెన్స్ అని గుర్తుపెట్టుకోండి. స్వేచ్ఛా జీవితాలు కాదు, భోగ జీవితాలు అసలే కాదు. దీంట్లో మనిషి బానిస బ్రతుకు బాగా బయటపడుతుంది. ముందు ఎట్లా ఉండే, చక్కగా పిలిచి ఇంటికి వడ్డించి మర్యాదపూర్వకంగా వాళ్లకు అక్కడే నిలబడి ఏమేమి తింటుంటే ఎంత తింటున్నాడో చూసి విస్తరిని మాత్రమే చూసుకుంటూ మనిషి తినేవాడిని చూడకుండా ఏది తింటున్నారో ఇష్టంగా గబుక్కున్నది వడ్డించడం అనేది మర్యాద. అట్లా ఏం లేదు. ఇప్పుడు నిలబడి ఎక్కడ పడితే అక్కడ తినకుండా ట్రై చేయండి. కనీసం ఆ దృష్టి ఉంటే చేస్తారు. ఇప్పుడు ఆఫీస్లో ఉన్నారనుకోండి, కూర్చొని తినచ్చు కదా. వీలైతే చెప్పులు విప్పేసి తినాలి. చెప్పులు అనేది చాలా దోషం కదా. మనం చేస్తుంది అసలు ఇదేమిటో తెలుసా? ఇక్కడ చూడండి, యజ్ఞ పురుషుడు భోజనం చేసే భోక్త కూర్చునే చోట ఇది. మనం చేసేది యజ్ఞం, తినడం కాదు. అది యజ్ఞం చేస్తున్నాం గనక ఆ పవిత్రతను వీలైనంతగా కొద్దిగానైనా బయట ఉన్నప్పుడు చేసి, ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటే సంస్కారం మారిపోతుంది. మీరు చేస్తే మీ పిల్లలకు చక్కగా, పాపం వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే ఈ కాలం మూర్ఖ తల్లిదండ్రులకు పుట్టకుండా కొంచెం తెలివైన తల్లిదండ్రులకు పుట్టామన్న ఇది ఫీలింగ్ అన్న వాళ్ళకి తెప్పించండి. పాపం మళ్ళీ జన్మ ఎత్తాలంటే వీడికి ఎందుకు అర్జెంటుగా ముక్తి అంటే, మళ్ళీ పుడితే ఈ లోకంలో పుట్టాలి, చాలా కష్టం. ఈ తల్లిదండ్రులకు పుట్టడం అంత శాపం ఇంకొకటి ఉండదు. ఈ చదువులు నేర్చుకోవాలి, ఈ తల్లిదండ్రుల కల్చర్లో పెరగాలంటే బాబోయ్, అందుకే అర్జెంటుగా ముక్తి తెచ్చుకోవాలి ఏమన్నా చేసి. ముందన్న కొంచెం బాగుండేది, ఇప్పుడు అది కూడా లేకుండా అయింది. ఇప్పుడు ఏమిటి, ప్రవర్తన. ఈ రెండో శ్లోకానికి అర్థం ఏమిటి? ఏది ఆచరించినా, ఏది స్వీకరిస్తున్నా, ఏది అర్పణ చేస్తున్నా, ఏది దానం చేస్తున్నా, ఏది తప్పింపజేస్తుంది ఏమిటి? యాటిట్యూడ్స్ని, త్రిగుణాలను తప్పింపజేస్తున్నాం, కోరికలను తప్పింపజేస్తున్నాం. కోరిక తనకు మొదటి శత్రువు. ఎందుకంటే అది మొదట్లో ఎట్లా ఉంటుంది, తన నుండే పుట్టి తనను పతనానికి తీసుకెళ్తుంది. తన నుండే పుట్టింది, తననే పతనం చేయగలిగింది కనుక అక్కడ దాన్ని కూడా తప్పింపజేయటం అని అర్థం అన్నమాట. మళ్ళీ భోజనకాల శ్లోకాలు చెప్పండి. ఓం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం येन मामुपयान्ति ते तेषामेव अनुकंपार्थम् अहम् अज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता. ओम परस्मै ब्रह्मणे नमः. यत् करोषि यदश्नासि यत् जुहोषि ददासि यत् यत् तपस्यसि कौन्तेय तत् कुरुष्व मदर्पणम्. अहं वैश्वानरो भूत्वा
ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఓం తత్ సత్. బ్రహ్మార్పణమస్తు. భోజన ప్రారంభకాలే భగవన్నామస్మరణ. గోవింద హరే. గోవింద హరే. గోవింద హరే. ఇప్పుడు చెప్పాం కానీ మనం ఏం భోజనం చేయట్లేదు అనుకోకండి. ఇది కూడా శ్రవణం కూడా భక్షణమే కదా, అన్నిటికంటే ఎక్కువ. ఇది అన్నం తింటే ఏమవుతుంది, ఒక పూటలో అరిగిపోతుంది. ఇది తనని ఎదిగేటట్టుగా చేస్తుంది కాబట్టి ఇది కూడా అన్నమే. ఇప్పుడు ముందేమంటున్నారంటే 10వ అధ్యాయం 10-11 శ్లోకాలు మొదట్లో చెప్పినవి ఏమంటున్నా, సతతయుక్తానాం తేషాం, ఎవరైతే సతతయుక్తులై ఉంటారో వారిని భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతిపూర్వకంగా భజిస్తున్నారో, నన్ను సేవిస్తున్నారో వారికి దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి, వారికి బుద్ధియోగమును నేను ప్రసాదిస్తానంటున్నాడు. అందుకే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మనకు ఒక లోపల ఒక తేజస్సు చైతన్యవంతమై తెలుస్తుంది. అంటే లోకంలో తిరిగే వాడికి ఎట్లాగైతే చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయో దానిలో మార్పు తెచ్చుకున్న తర్వాత తనలో తనకే పవిత్రమైన ఆలోచన రావటం అనేది లోపల నుండి వస్తుందండి. దాన్ని బుద్ధియోగం అంటారు. దదామి బుద్ధియోగం, ఎవరిస్తారు? నేనిస్తాను. నేను వాళ్ళకి బుద్ధియోగం ఏన మాముపయాంతి. ఎట్లా కండిషన్స్ ఏమిటి? సతతయుక్తానాం, ఎప్పుడూ ఎల్లప్పుడూ నాతో కూడిన వాళ్లకు, భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతిపూర్వకంగా నన్ను సేవిస్తున్న వాళ్లకు దదామి బుద్ధియోగం, నన్ను పొందే ఏన మాముపయాంతి, దేని చేత నన్ను పొందుతారో అటువంటి బుద్ధియోగమును నేను ప్రసాదిస్తాను అంటున్నారు. అంటే ఎదగటానికి తెలివితేటలు అవే వస్తాయి అనుకోండి, అంతే. ఎదుగుతాను అనుకోండి, సృష్టి మీకు అన్నీ అమర్చేస్తుంది గట్టిగా అనుకుంటే. సందేహం ఉంటే మాత్రం అమర్చదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సందేహం ఉంటే సంశయాత్మ వినశ్యతి అని కూడా అన్నాడు. సంశయం ఉన్నవాడు నాశం అవుతాడు. మనకే ఉండకూడదు మన ఆచరణ మీద. ఎప్పుడు ఎట్లా ఉండాలి? మనం ఆచరించేటప్పుడు కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను చేస్తున్నది సరైన పని, నన్ను చూసి నలుగురు మారాలి. నేనే సిగ్గుపడితే, చిరిగిన జీన్స్ ప్యాంట్ వేసుకునేవాడికి లేని సిగ్గు ధోతి కట్టుకునేవాడు ఎంత సిగ్గుపడి చచ్చిపోతున్నాడు ఈ కాలంలో చెప్పండి. వాడేమో బట్టలు ఇప్పుకొని తిరిగే వాడికేమో సిగ్గు లేదు, పాడు లేదు, ఎవడు ఏమనుకుంటున్నాడు అని కూడా లేదు. కనీసం ఎటికసీ ఉండకూడదు. మనుషుల ముందు షార్ట్లు వేసుకొని తిరుగుతారు. అసలు ఎట్లా తిరగలుగుతారు? అట్లాగూ నైటీలు వేసుకొని రోడ్ల మీదకి వెళ్ళిపోతారు. అమ్మలే కూరగాయలు కొనుక్కోవడానికి వాటికి వీటికి నైటీ పేరే నైట్లో వేసుకునేది. అది కూడా ది కామన్ సెన్స్, అసలు కామన్ సెన్స్ లేకుండా అయింది. ఈ సూపర్ న్యాచురల్ సెన్స్ అవన్నీ తర్వాత, సెన్స్ ఆఫ్ సెల్ఫ్ తర్వాత. కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా మనిషికి? కనుక ఎవరు ఏమనుకుంటారు కాదు, మనకే ఆ సంశయం లేకుండా ప్రీతిపూర్వకంగా ఎప్పుడు ఆచరిస్తామో నేనిస్తాను. ఎవరు? లోపల సచ్చిదానంద స్మృతి చెప్తోంది, నేనిస్తా ఆ బుద్ధి యోగాన్ని నీకు. తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి. ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. ఏమంటున్నారంటే, నేను అటువంటి వారి మీద అనుకంప చేత, వారి మీద ఉన్న దయచేత, ప్రసిద్ధార్థము, అహం అజ్ఞానజం తమః నాశయామి, అజ్ఞానం వల్ల కలిగిన తమస్సును నాశం చేస్తాను. ఎట్లా? భాస్వతా జ్ఞానదీపేన, ఆత్మభావస్థః భాస్వతా జ్ఞానదీపేన. ఎట్లా అజ్ఞానాన్ని తొలగిస్తాడంటే, ఆత్మభావస్థః, బయటెక్కడో ఉండి వైకుంఠంలో ఉండి ఆపరేట్ చేయడు, నీ లోపల ఉండి ఆత్మభావస్థః భాస్వతా జ్ఞానదీపం. జ్ఞానదీపం ఎటువంటిదంటే వెలిగించిన జ్ఞానదీపం అట, భాస్వతా జ్ఞానదీపం. దాని చేత నీ అజ్ఞానం అనే తమస్సును నాశం చేస్తాను నేను. అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఇంకేమైనా కావాలా? డైరెక్ట్ భగవాను వాచ. ఇది అంత అష్యూరెన్స్ ఉంది. అంటే పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటాడో లేదో అనే అష్యూరెన్స్ ఉంది ఎవరికైనా? చెప్పండి సీరియస్లీ, నాట్ ఎ జోక్. అవమానించాలని అడగట్లేదు. ఎవరికైనా ఉందా అష్యూరెన్స్?
లైఫ్ పార్ట్నర్ సరైన వాళ్ళు దొరుకుతారని అష్యూరెన్స్ ఉందా? లేదు. చేసుకుంటున్నారా లేదా? ఈ డిగ్రీ చదివితే మంచి ఉద్యోగం వచ్చి సెటిల్ అవుతాను అష్యూరెన్స్ ఉందా? లేదు. చదువుతున్నారా లేదా? కానీ ఇక్కడ అష్యూరెన్స్ ఉంది నీకు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం గచ్చతి. మంగళప్రదమైన అధ్యాత్మ విద్య సాధన మొదలుపెట్టిన వాడికి దుర్గతే లేదు అని అష్యూరెన్స్, బోల్డ్ అని అష్యూరెన్స్లు ఉంటాయి. భగవద్గీత చదివితే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. మాటి మాటికి అష్యూరెన్స్ ఇస్తుంటాడు. అసలు అంత అన్సర్టెన్ లైఫ్ లోనేమో చాలా ధైర్యంగా బ్రతికేస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంత గ్యారంటీ ఉన్నా సరే అడుగు పెట్టాలా వద్దా అంత కష్టపడిపోతుంటారు. ఎస్కలేటర్ మీద కాలు పెడితే ఎట్లాగూ పైకి ఎక్కుతామని ఎంత గ్యారెంటీయో, గురువుని పట్టుకుంటే అంత గ్యారెంటీ. ఏం చేయక్కర్లేదు, మెట్లు ఎక్కక్కర్లేదు, చేయబెట్టి చక్కగా టీవీగా నిలబడితే పైకి ఎక్కుతాం. ఆ నిలబట్టం మొదటి అడుగు మాత్రం నీ చేతుల్లో ఉంది. అటువంటి అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఎట్లా? ఆత్మభావస్థః భాస్వతా జ్ఞాన దీపేన అజ్ఞానజం తమః నాశయాం. ఆత్మభావంలో ఉండి వెలిగించిన జ్ఞాన దీపం చేత అజ్ఞానం అనే తమస్సును తొలగిస్తానంటున్నాడు. తర్వాత యత్ కరోషి, మళ్ళీ అదే శ్లోకం రిపీట్ అయింది. మీకు అక్కడ చెప్పాను కాబట్టి ప్రతి ప్రవర్తనను కూడా మదర్పణం కురుష్వ. అక్కడ చెప్పిన ముఖ్య బోధ ఏమిటంటే మదర్పణం కురుష్వ, నాకు అర్పణగా చెయ్యి అంటే సచ్చిదానంద స్మృతికి నివేదనగా చేయాలని అర్థం. తర్వాత శ్లోకం అంటున్నారు, అహం వైశ్వానరః భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. నేను అంటే సచ్చిదానంద స్మృతి స్వరూపం. వైశ్వానర జఠరాగ్ని రూపంలో ప్రాణినాం దేహమాశ్రిత, ప్రాణులన్నిటి దేహంను ఆశ్రయించి ఉన్నాను. ప్రాణ అపాన సమాన ఆయుక్తః పచామ్యన్నం చతుర్విధం. 4 విధాలైన అన్నాలను పచనం చేస్తున్నాను అంటున్నారు. టైం అయిపోయింది కాబట్టి అది చెప్పట్లేదు వీడు. వచ్చే వారం మళ్ళీ ఇవన్నీ భగవద్గీతలో వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్పుకుందాం. 4 రకాలైన అన్నాలు ఏమిటంటే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములను ఉంటాయి. వచ్చే వారం చెప్తాను దాని గురించి. ఈ 4 విధాలైన అన్నాన్ని నేను ప్రాణ అపాన సమాన వాయు రూపంలో ఉండి ప్రతి ప్రాణి దేహంలో ఉండి పచామి అంటే డైజెస్ట్ చేస్తున్నాను అంటున్నాడు. అరిగిస్తున్నట్ట కూర్చొని పాపం కష్టపడి. మనం నానా చెత్తంతా తింటుంటే లోపల పొట్టి ఏమవుతుంది అని కూడా కొంచెం ఆలోచించాం. అసలు వేసేయటం అంతే. ఒక్కరోజు ఒక పూట ఎంత తినాలని లెక్కలేదు. పెళ్ళికి వెళ్ళామంటే వాడు ఇటాలియన్, ఇంకా నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఇంకేం పెడుతున్నారు, చైనీస్, ఇంకేమేమో ఉంటాయి వీడికి తెలియవు. అవన్నీ ఒకేసారి ఎట్లా తింటాడు ఎవడన్నా? కొంచెమన్నా బుద్ధి ఉండొద్దు. నువ్వు తిన్న చెత్త చెదారాన్నంతా కూడా ఆ చతుర్విధ అన్నాలని నేనేం చేస్తున్నాను? వైశ్వానర జఠరాగ్ని రూపంలో నేనున్నాను. విభుడు చేరెను విశ్వమంతటను వైశ్వానరుడై ప్రాణులన్నిటిలో వైశ్వానర రూపంలో ఉన్నాడు స్వామి. దీనికి మీకు జఠరాగ్ని మండుతుందని చూసుకోవాలంటే 2 వేళ్ళు ఇట్లా మూసుకుంటే లోపల అగ్ని ప్రజ్వలిస్తున్న శబ్దం వస్తుంది. చూసుకుంటారా ఒకసారి? కళ్ళు మూసుకొని చూడండి, వినిపిస్తుంది. ఏమన్నా ఎవరికైనా అర్థమైందా? తెలియట్లేదా? ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే చూడండి, అగ్ని రగులుతున్నప్పుడు మంట ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది శబ్దం. చచ్చిపోయే ముందు అది రాదట. సరే, భోజన అనంతర శ్లోకాలు ఒకసారి చెప్పేయండి. ఓం అహం క్రతుర్ అహం యజ్ఞః స్వధాహం అహం ఔషధం మంత్రోహం అహమే వాజ్యం అహం అగ్నిర్ అహం హుతం పితాహం అస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః ఋక్ సామ యజురేవ చ బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణా హుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఓం తత్
సత్. భోజన అంతిమకాలే భగవన్నామస్మరణ గోవింద హరే. గోవింద హరే గోవింద హరే. ఇక్కడ ఏం చెప్తున్నారు? అహం క్రతుః అహం యజ్ఞః స్వధాహం స్వధా అహం స్వధా అహం ఔషధం అహం మంత్రః అహమేవ ఆజ్యం అహం అగ్నిః అహం హుతం. అంటే యజ్ఞంలో చేసే క్రతువును చెప్తున్నారు ఇక్కడ. ఆ క్రతువు ఏమిటి? యజ్ఞం చేయబడే క్రతువు నేనే. అహం అన్న చోటంతా సచ్చిదానంద స్మృతి స్వరూపం నేను. అహం యజ్ఞః. స్వధ అంటే ప్రసిద్ధార్థం పితృకర్మాన్ని, పితృకర్మని స్వధ అంటారు. ఔషధం అహం నేనే, ఔషధము నేనే, క్రతువు నేనే, యజ్ఞం నేనే, స్వధ నేనే, మంత్రము నేనే, ఆజ్యం నేనే, అగ్ని నేనే, హుతం నేనే. అన్నీ నేనే అక్కడ. అందుకే తర్వాత బ్రహ్మార్పణం బ్రహ్మహవి ఉంటుంది. అంటే చేసే ప్రతి ప్రవర్తనలో చూడండి, యజ్ఞం అంటే యజ దేవ పూజ సంగతికరణ దానేషు అని ఒక పెద్ద ధాతువు చెప్పారు. అంటే దానికి ప్రవర్తన అని ఒక అర్థం గుర్తుపెట్టుకోండి. దేవ పూజ అంటే విలువ గుర్తింపబడిన ప్రవర్తన యజ్ఞం. ఆ యజ్ఞంలో జరిగే ప్రతి పనిలో కూడా ఇవన్నీ కూడా భౌతికమైన యజ్ఞంలో చేసే పరికరాలను చూపించారు. మనం ఒక ప్రవర్తన చేస్తే అది కూడా యజ్ఞమే. ఎట్లా యజ్ఞం అంటే క్రతువు అంటే ఆచరించే ఏ కరచరణాలు కాళ్ళు చేతులు ఉంటాయి కదా, అవన్నీ ఎవరు? నేనే. అంటే నా ఉనికి చైతన్యపు ప్రసారంతోనే చేయితో పనులు చేస్తున్నాను. యజ్ఞం అంటే ఆ ప్రవర్తన కూడా గుర్తించి నేను చేస్తున్నాను కనుక ఆ యజ్ఞం అవుతుంది. ఆ ప్రవర్తన ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు. ఔషధం అందులో వాడే ఏవేవైతే ఉంటాయో ఔషధాలు వేస్తామో అవన్నీ నేనే. మన ప్రవర్తనలో ఏం వాడతాం మనము? లోపల ఉన్న మన తెలివిని జిజ్ఞాసన, ఔషధం అంటే జిజ్ఞాస అని అర్థం, తత్వార్థం. ఆ జిజ్ఞాసను అక్కడ ప్రవర్తింపజేస్తూ ఉంటాం. మనం దేనికోసం కోరి చేస్తున్నాము? మనకి ఏదో ఒక లోపల ప్రేరేపణ కలిగింది, సంకల్పం కలిగింది, దాని జిజ్ఞాసతో చేస్తున్నాం. అది నేనే. మంత్ర అహం, మంత్రాన్ని ఉచ్చరించేవాడిని కూడా నేనే. అంటే ఏ ప్రవర్తన చేత నేను ఆ ప్రవర్తనలో ఎదుగుతానో అది మంత్రం. మననాత్రాయతే, ఆ మంత్రమును కూడా నేనే. ఆజ్యం అంటే అందులో వేసే హవిస్సు ఏది ఉంటుందో అది కూడా నేనే. ఏ పరికరాలు మనం లోకంలో వాడుకుంటామో అవన్నీ కూడా నా స్వరూపం, ఎందుకంటే నా తేజస్సుతో ప్రయోగింపబడుతున్నాయి గనుక. అగ్ని నేనే, హుతం నేనే. అందులో అర్పించబడింది నేనే, ఆ యజ్ఞంలో ఉన్న అగ్ని కూడా నేనే అని సర్వము సచ్చిదానందమయంగా అన్నం తినటం అనే ప్రక్రియ జరగాలి, ప్రతి ప్రవర్తన జరగాలి. అప్పుడు ప్రతి ప్రవర్తన పూజ అవుతుంది. పూజ అనేది పని కాదు. పని అయిపోతుందో దేవుడి దగ్గర దీపం పెట్టేసి పని అయిపోతుంది అంటారు చాలా మంది. అది పని కాదు, అది ఒక దైవీ ప్రవర్తన. దాన్నే పనినే పూజగా చేయమని వేదాంతం చెప్తుంటే వీడు పూజనే పనిలాగా చేస్తుంటారు, రివర్స్ లో తీసుకొని. ఇక్కడ పితాహం అస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రం ఓంకారః రుక్ సామ యజురేవచ. అహమేవ పితా అహమేవ అస్య జగతః, ఈ జగత్తునకు పితా మాతా ధాతా పితామహః అన్ని రూపాలు నేనే అంటున్నారు. ఎందుకు ఈ మాట చెప్పారంటే తన తండ్రి పిత, తన తండ్రికి తండ్రి పితామహుడు. ధాత అంటే తనను పోషించేవాడని అర్థం. మాత అంటే తనను పెంచేదని భౌతికంగా ఇవన్నీ అర్థాలు. ఇవన్నిటికి కూడా ఒక తత్వార్థం ఉంటుంది. పిత అంటే తనను రక్షించేవాడని అర్థం. పితామహుడు అంటే రక్షణ విలువను తెలిసిన వాడని అర్థం. అంటే ఇప్పుడు తాతలకు ఉన్న అనుభవం తండ్రులకు ఉండదు, పెంచేటప్పుడు అంత ఓపిక కూడా ఉండదు. తాతలు ఎట్లా ఉన్నారు, ఆల్రెడీ మన తండ్రిని పెంచున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ప్రతి చిన్నదానికి అంతగా వాడిని కొట్టి చావబాదాల్సిన అవసరం లేదు, వాడే నెమ్మదిగా అనుభవంలో తెలుసుకుంటాడు. భుజగించి చెప్తే చక్కగా అర్థమవుతుంది, లేకపోతే మొండిబారిపోతాడని వాళ్ళకి తెలుసు. అంటే ఇంకా ఒక మెచ్యూర్డ్ ప్రవర్తన అన్నమాట. పితామహ అంటే విలువ గుర్తించిన రక్షణ. పిత అంటే రక్షణ, పితామహ అంటే విలువ గుర్తించిన రక్షణ, మాత అంటే కొలత. ఇవన్నీ కూడా తన లక్షణాలే.
ధాత అంటే ధారణ చేసే స్వరూపం అని అర్థం. ఇవన్నీ కూడా భౌతికంగా బయట కొన్ని క్యారెక్టర్స్ రూపంలో మనకు కనిపిస్తాయి, నిజానికి ఇవన్నీ తన స్వరూపాలు. తన స్వరూపమే, తనకు రక్షణ స్వరూపం తనలోనే ఉంది, తనను కొలిచే స్వరూపం తనలోనే ఉంది, తన ధారణ స్వరూపం తనలోనే ఉంది, తన విలువ గుర్తించే స్వరూపం తనలోనే ఉంది, అన్ని తనలోనే ఉన్నాయి. ఇవన్నీ అహమేవ అని మొదటి పాదంలో చెప్పారు. తర్వాత ఏమన్నారు? వేద్యం అంటే తెలుసుకోతగినది. పవిత్రం ఓంకార, పవిత్రమైన ఓంకార స్వరూపమును, వేద్యం అంటే తెలుసుకోదగినదైన పవిత్రమైన ఓంకార స్వరూపమును కూడా నేనే. రుక్ సామ యజుహు అంటే వేదములను చెప్తున్నారు, వేదములు కూడా నేనే, అన్నీ నేనే. ఇక్కడ పవిత్ర స్థానంలో, ఆ హైయెస్ట్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం, ఆధ్యాత్మిక స్థితి రూపంలో అన్నీ నేనే. కనుక దాన్ని ధారణ చేస్తూ ఈ మంత్రం చెప్పుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏమిటి? బ్రహ్మ అర్పణం, బ్రహ్మ హవిహి, బ్రహ్మ అగ్నో, బ్రహ్మణాహుతం. బ్రహ్మమే అర్పణ పరికరములు యజ్ఞమునందు, బ్రహ్మమే హవిస్సు, బ్రహ్మమే అగ్ని, బ్రహ్మణాహుతం. బ్రహ్మస్వరూపుడే అయిన యజ్ఞకర్త చేత హుతం ఆహుతి చేయబడుతున్నది. బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మైవ తేన గంతవ్యం. వాడి చేత బ్రహ్మం, ఎవరి చేత? బ్రహ్మకర్మ సమాధిన బ్రహ్మ తేన బ్రహ్మ ఏవ గంతవ్యం. బ్రహ్మకర్మ సమాధిన అంటే బ్రహ్మకర్మ యందు సమాధాన పడ్డ స్థితి కలిగిన వాడు. బ్రహ్మకర్మ అంటే ఏమిటి? యజ్ఞం చేయటం అని అర్థం కాదు. అది ఋషి సంప్రదాయంలో వాళ్ళు చేసుకునే యజ్ఞాది క్రతువులు వేరు. ఆధ్యాత్మిక సాధకుడు బ్రహ్మకర్మ యందు సమాధాన పడ్డవాడు అన్నమాట. అంటే లోకంలో దేనికి సమాధానం దొరకని వాడు ఆధ్యాత్మిక సాధకుడు అయిన వాడు ఏం చేస్తున్నాడు? బ్రహ్మకర్మ చేస్తున్నాడు, ఎదిగే కర్మ. బ్రహ్మకర్మ అంటే ఎవల్యూటింగ్ ది సెల్ఫ్, సెన్స్ ఆఫ్ సెల్ఫ్, ఎవల్యూషన్ ఇన్ ది సెన్స్ ఆఫ్ సెల్ఫ్. తన సెన్స్ నేను అన్న ఆ గుర్తింపులో ఎదుగుతున్నాడు. బ్రహ్మకర్మ దాంట్లో సమాధాన పడ్డ ఆ సాధకుడు బ్రహ్మమునే పొందుతాడు. ఎందుకంటే అక్కడ హోత, హుతం, అర్పణ పరికరములు అన్ని, అగ్ని అన్ని బ్రహ్మమే. అంటే తాను ఎదిగే పరికరములే గాని ఇంకొకటి లేదు. అంటే ఏమిటంటే ప్రతి ప్రవర్తన తన సచిదానంద స్మృతిని పొందటానికి అవకాశం. ఈ అవకాశాన్ని కూర్చిందే దేహం. దేహం అంటే ఏమిటి? అవకాశముల కూర్పు. దిహ ఉపచయ ధాతువు దానికి. అవకాశములను కూర్చిచ్చింది నీకు. అన్నిట్లో కూడా నిన్ను నీవే పొందుతావు గాని ఇంకా లోకంలో పొందగలిగింది ఏమీ లేదు. దేన్ని నీ దాకా పొందలేవు. నువ్వు పొందితే గింతే ఏం పొందుతావంటే పతనమును పొందుతావు. పతనం అంటే ఏమిటంటే, మొన్న ఎవరో అడిగారు పాపం పుణ్యం అంటే ఏమిటో, ఒక్క మాట చెప్పి తీసేస్తాడు. ఏమిటంటే పాపం అంటే పత్లుగతో ధాతు, జారిపడుట పాపం. పుణ్యం అంటే పునః కర్మణి శుభే ధాతు, అంటే ఎదుగుట పుణ్యం. పాపం వస్తుంది పుణ్యం వస్తుంది అని మనకు చాలా విషయాల్లో చెప్తారు లోకంలో. ఇప్పుడు మొన్న అడిగిన ప్రశ్న ఏమిటంటే ఏమిటది? సంధ్యావందనం. సంధ్యావందనం చేయకపోతే పాపం తగులుతుంది అని చెప్పారు. సంధ్యావందన అధికారం ఉన్న 3 కులాల అగ్రకులాల వాళ్ళు, ఉపనయన అధికారం ఉన్న వాళ్ళు సంధ్యావందనం చేస్తే అక్కడ గాయత్రి మంత్రం ఏం చెప్తుంది? తనలోని బుద్ధియుక్తులను ప్రేరేపణ చేసే సవిత్తు ఏదైతే తేజస్సుందో దాన్ని నేను ధీమహి, నేను దాన్ని ధారణ చేస్తున్నాను, దానికి నేను నియమించుకుంటున్నాను అంటున్నాడు. అంటే అక్కడ ఆ పని చేసేటప్పుడు వాడు ఎదుగుతాడు, దానికి అవకాశం ఇచ్చింది వాడి స్థితి. చేయలేదనుకోండి పాపం ఎందుకు? దిగజారినట్టే కదా. ఎక్కడైతే ఎదగటానికి అవకాశం ఉందో, యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మనము ఫీజు కట్టి చదువుకున్న తర్వాత ఫెయిల్ అయితే అర్థం ఏమిటి? దిగజారాం కదా. అంటే ఇచ్చిన అవకాశం నుండి పతనమైనాము. ఇదే పాపం. ఏ ఏ పనుల్లో నిన్ను పాపం వస్తుందని చెప్పారో అక్కడ నువ్వు పతనం అవుతున్నావు. ఎందుకు? నువ్వు ఎదగాల్సిన స్థానము, ఎదగాల్సిన అవకాశం, ఆ ఎదుగుదల లేకుండా ఏం జరిగింది? నువ్వు అది చేయనందువల్ల నువ్వు పతనమైనావు. ఇది పాపం. భయపెట్టి చెప్పినట్టుగా ఎందుకు చెప్పారంటే, పూర్వము చిన్నపిల్లలకు చెప్పటానికి అలాంటి భయాలన్నీ, దాన్ని నిజంగా మనం విచారణ చేస్తే భయపెట్టడానికి కాదు, అది విజ్ఞానాత్మకం. తను విజ్ఞానాన్ని పొందుతాడు. అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది మనిషికి. ప్రతి చిన్న యాక్షన్లో అక్కడ ఈరోజు మళ్ళీ సైంటిఫిక్గా ఇవన్నీ చాలా గొప్పవని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సైంటిస్ట్ చెప్తే గొప్ప అనిపించుకోవాల్సిన అధోగతి మన హిందూ సనాతన ధర్మానికి పట్టలేదు. ధర్మాన్ని ధర్మశాస్త్రపరంగానే గొప్పగా తెలుసుకోవాలి కానీ ఈరోజు సైంటిస్ట్ ప్రూవ్ చేశాడని తెలుసుకోకూడదు ఎప్పుడు. వాడెవడు మనం సర్టిఫై చేయడానికి?
ఇది చాలా తప్పు కదా. ఎంత వెస్టర్న్ కల్చర్ ఇది, వాడు ఎందుకు అనుసరించాలి? వాళ్ళు ఇప్పుడు చెప్పారు హిందూ ధర్మం గొప్పది, అప్పుడు మనకు తెలుస్తుందా? అంత నీచ స్థాయిలో ఉన్నాము. మన ఆచరణ చేత ప్రపంచానికి చాటగలిగిన శక్తి మన హైందవ ధర్మం మనకిస్తే ఆచరించకుండా వాడు చెప్పాడని చాలా మురిసిపోయి ఇంటర్నెట్లో ఇంకా అన్ని వీడియోస్ వస్తాయి. వీడికి అసలు అర్థం కాదు, వాడు చెప్తే ఎందుకు ఒప్పుకోవాలి? ముందు వాళ్ళు మనల్ని సర్టిఫై చేస్తారా? ప్రపంచానికి విశ్వగురువు ఎట్లా అవుతుంది భారతదేశం? ఆచరణ చేత అవుతుంది. అది మన ఆధ్యాత్మిక తేజస్సు. కానీ వాళ్ళు భౌతికవేత్తలు. శాస్త్రవేత్త అంటే భౌతికవాది, భౌతికాన్ని అర్థం చేసుకోగలడు. ఎంతసేపు ప్రూఫ్ కావాలంటాడు. నువ్వు ఉన్నావని ప్రూఫ్ ఏమిటి? తెలియటం లేదా? లోపల నుండి ఎవరైనా ప్రూఫ్ చెప్తారా దానికి? అన్ని ప్రూవ్ చేయమంటే ఇది ప్రూవ్ చేయలేంది. కనుక మన ధర్మాన్ని మనం ఆచరించి తనను తాను పొందుటమే నివేదన. ఓం తత్సత్.